మహోన్నతుడు, మహాధిపతి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నేను క్రీస్తు ప్రభు నామున ఇక్కడ కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ముందుగా నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ఏ ప్రయాసలకు వచ్చి ఇక్కడికి చేరుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, బలమైన దేవుడు. ఆయన ఆరాధనలోనికి మనల్ని నడిపించడానికి ఏ ఆటంకాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆటంకాలను తొలగించి మరి మనల్ని ఆరాధనలోకి నడిపిస్తాడు. అది మన మనసులో గట్టిగా ఉంటాయి. అది అలాంటి అనుభవాలు ఎన్నో మా జీవితంలో ఉన్నాయి. ఫస్ట్ అసలు నేను వాక్యంలోకి రావడానికి కూడా అదే కారణం. ఎక్కడ వేరే ఇంట్లో ఉంటుంటే బ్రదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. అనుకోకుండా నాకు అమ్మాయి లేదు, తెలుసుకోలేదు. చర్చికి ఒకసారి అనుకుంటే వెళ్ళాను. ఎందుకో వెళ్దాం అనిపిస్తుంది ఈ టైంలో, నైట్ టైంలో. ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏంటి ఏంటి అనుకుంటా సరే అని తేజ దగ్గరలో ఉంటే నాన్న నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది, ఒకసారి వెళ్దాం రా అని చెప్పి తీసుకొస్తే ప్రార్థన జరుగుతుంది. ఓహో, అయితే ప్రార్థన కోసం నన్ను మనసుని ఇలాగా ప్రేరేపించాడు అనమాట దేవుడు అనిపించింది నాకు. పిలిచాడు నన్ను ఇంకా ప్రార్థనలోకి, వాక్యంలోకి అనిపించి అప్పటి నుంచి నేను స్థిరంగా వాక్యాన్ని నమ్మాను అనమాట. ఇంకా తర్వాత చాలా ఆటంకాలు ఇక ఇదేను అని అనుకున్న సమయాన్ని కూడా సరిచేసి ఆరాధనకు నడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి దేవుడు. అయితే ఇంకా విశ్వాసంలో మేము ఇంకా బలహీనతగా ఉన్నాము. విశ్వాసంలో స్థిరపడాలని, మాలో ఉన్న కొరతలను సరిచేసి దేవుడు తన నిత్య రాజ్యంలో మీ అందరితో పాటు మాకు కూడా చోటు ఇవ్వాలని కుటుంబంలో తేజ ఇంకా వాక్యాన్ని తీసుకోలేదు, కానీ దేవుడు ఖచ్చితంగా తనని వాక్యంలోకి నడిపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఆ సమయం కొరకు నిరీక్షించే విశ్వాసాన్ని, బలాన్ని, శక్తిని మా కుటుంబానికి ఇచ్చి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ, దేవుని యొక్క ప్రేమతో కట్టబడి అరమరికెలు లేకుండా, మనసులో ఏ కల్మషం లేకుండా మిక్కిలి ప్రేమతో, దేవుని ప్రేమ అంటే ఇక అది దాన్ని మించిన ప్రేమ లేదు. అలాంటి ప్రేమతో అందరం కలిసి నిత్య రాజ్యంలో ఆ ప్రభువుతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. ఆ ఆశను తీర్చమని అందరం ప్రార్థన చేద్దాము. అలాగే శైలు సిస్టర్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లం లో ఉన్నారు, బాగా బాధపడుతున్నారు. ఆ ప్రార్థనకు రమ్మంటే కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు, వాళ్ళ మనశ్శాంతి లేకుండా ఉన్నారు. వాళ్ళ గురించి అందరం దేవుని బ్రతిమలాడుకుందాం మళ్ళీ ఒకసారి. ఇంతకుముందు చాలాసార్లు సరైనట్టే అయ్యాడు, వాక్యాన్ని తీసుకున్నట్టే తీసుకున్నాడు, ఎన్నో రకాలుగా వాక్యాన్ని గురించి మాట్లాడాడు. అప్పుడప్పుడు ఇప్పటికీ కూడా బైబిల్ చదువుతానే ఉన్నాడంట, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడంట అప్పుడప్పుడు. అయినా సరే వాక్యంలో నిలబడలేకపోతున్నాడు. కుటుంబానికి కష్టాలు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు. కానీ దేవుడు గొప్పవాడు, ఎంతటి కష్టానైనా తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు ఖచ్చితంగా. అది అర్థమవుతుంది మనకి అనుభవాల ద్వారా. తట్టుకోగలిగిన కష్టాన్నే నేను ఇస్తానని చెప్పిన దేవుడి మాట అదేనేమో, దానికి అర్థం అదేనేమో అనిపిస్తా ఉంటది. లేకపోతే అసలు ఈ కష్టాన్ని నేను ఎలా తట్టుకోగలిగాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు చూస్తుంటే. ఆ శక్తిని ఇచ్చింది ఆయనే. ఆ కష్టాన్ని ఎందుకు ఇచ్చారో అది ఆయనకే తెలుసు. అది ఖచ్చితంగా నన్ను మనల్ని అందరినీ కూడా సరిచేయడానికే. సంఘంలోను, సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరి బంధువుల్లోనూ కూడా ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా అది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే శోధన కాదు, అది సంఘంలో ప్రతి ఒక్కరికి శోధన అని కూడా నాకు అర్థమవుతుంది పరిస్థితులను బట్టి. కాబట్టి మనందరం సరిచేయబడి ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిండుగా సంఘంలో కుమ్మరించుకుని ఎల్లప్పుడూ దేవుని యొక్క పరిపూర్ణత మనకు తోడుగా ఉండేలాగా మనందరం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ కోసం, ఆశని బట్టే నేను ఇక్కడ ఈ రోజు ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దయచేసి అందరం దేవుని కృప, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనందరికి కాపుగా ఉండాలని ప్రార్థన చేయాలని ప్రార్థిస్తున్నాను. సహోదరులందరినీ వేడుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన అవసరత దేవుడు దీవించి ఆశీర్వదించాలని
నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వందనాలు. మరి ఎంతో అల్పమైన మమ్మల్ని మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి సహోదరులు ఎంతో దూరం నుండి అందరూ వచ్చారు. అందరికీ చాలా ధన్యవాదాలు. మరి గత 2 వారాలుగా మరి మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. మరి మమ్మీ మా కోసం ఎప్పటి నుంచో చాలా కష్టపడతా, డాడీ చనిపోయినప్పటి నుండి కూడా ఉన్నప్పుడు కూడా మరి మమ్మీ మా కోసం చాలా కష్టపడుతూ ఎంతో ప్రయాసపడుతూ మమ్మల్ని పెంచారు. అసలు నిజంగా ఇలాంటి ఒక గొప్ప తల్లిని ప్రభు మాకు ఇచ్చినందుకు మరి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ మధ్య మమ్మీకి ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా బాగున్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళాము. సాతాను ఎంతగా అల్లకల్లోలన్నీ కుటుంబాల్లో తీసుకొస్తా ఉన్నాడంటే అసలు ఒక అడుగు కూడా ఇక ముందుకు వేయలేమేమో, ఏంటి ఇలా జరిగిపోయింది అనే భయంకరమైన పరిస్థితులు మరి కుటుంబంలో అనేక సార్లు వచ్చాయి. అయినప్పటికీ కూడా దేవుడు మరి మా చేతిని ఎంతో గట్టిగా పట్టుకొని మరి ముందుకు నడిపించారు. మరి ఎలాంటి శ్రమల్ని మేమైతే చూసామో అంతకంటే గొప్ప దేవుని యొక్క హస్తాన్ని, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని కూడా మేము మా జీవితంలో చూసాం. అలాగే 2 వారాల క్రితం మమ్మీకి ఒంట్లో బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తున్న మాటలకి నాకైతే అసలు ఆ రోజు చాలా 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 భయం వేసింది. ఒక పక్కన దేవుడు ఏం కానివ్వడని తెలిసినా ఎక్కడో ఏదో ఒక మూలన ఒక భయం. అసలు ఆ రోజున డాక్టర్ చెప్తున్న మాటలు వింటే నాకు నిజంగా అప్పుడు చాలా భయం వేసింది. తర్వాత కూడా నేను కొంచెం బాగానే ఉన్న ఆదివారం ప్రార్థనకు వచ్చిన రోజునైతే నాకు చాలా దుఃఖం వచ్చేసింది ఆ రోజున. మరి ఒక వారం అంతా చాలా బాధపడతా ఉన్నాను. రాజు బ్రదర్ ఆదివారం ప్రార్థన చేశారు. ఏం జరగదురా, నువ్వు భయపడకు అని అన్నారు. డాక్టర్ అంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు తగ్గినా మరలా రావచ్చు అని అంటే మేము తాతయ్యని చూస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ గుర్తొచ్చి చాలా బాధ వేసింది. నాకైతే చాలా బాధపడ్డాను. బ్రదర్ ప్రార్థన చేశారు, తర్వాత రోజు రిజల్ట్స్ వచ్చాయి. క్యాన్సర్ ప్రమాదం ఏం లేదు, కానీ ఆపరేషన్ చేయాలని చెప్పింది. మరి నాకు నేను అన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఎప్పటి నుంచో. నాకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి మెసేజ్ బుక్స్ చేసేటప్పుడు ఎంతో అనారోగ్య సమస్యలు వచ్చినా అపవాది చాలా రకాలుగా మరి నాపై దాడి చేసినప్పటికీ నేను ఎంత బాధపడ్డాను. ఎన్నోసార్లు ఎందుకు నాకు స్వస్థ రావట్లేదు, ఎందుకు ఇలా జరిగిపోతా ఉంది, నేను స్వస్థ రావాలని 1 సంవత్సరం ఆగిపోయాను. అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు. మనందరికీ తెలుసు అప్పుడు కాలు చాలా పెద్దదైపోయింది. అన్నయ్య చూసి నీ కాలు నరికి తీసేస్తారు, అది లోపల వెళ్ళిపోయింది మొత్తం ఇన్ఫెక్షన్ అని చెప్పి తిట్టేవాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో కూడా నేను స్కూల్కి వెళ్ళాను, కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. చాలా భరించాను నేను దాన్ని. దేవుడు స్వస్థ ఇస్తాడని చాలా ఎక్కువగా నేను ఆశతో ఎదురు చూశాను. అసలు ఎందుకు దేవుడు స్వస్థ ఇవ్వడని నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి తర్వాత మరి బలవంతంగా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాకే మరి అది తగ్గింది. చాలా నేను నిరాశతో ఉన్నాను కొన్ని రోజులు. అయినా ప్రభు ఏదో ఒక రోజున సమాధానం చెప్తారు ఖచ్చితంగా నేను ఎదురు చూశాను. రోజున ఒక రోజున మరి లక్ష్మణ్ గారు ఒక రోజున కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు నా కాలికి ఇలా వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగింది ప్రభు అని బ్రదరు మరి దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు ఆమె బుక్స్ చేస్తా ఉంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి దేవుడు బ్రదర్ కి చెప్పారని ఒక రోజున బ్రదర్ చెప్పారు. అది ఎప్పుడంటే నా కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గర సంవత్సరం దాటిపోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవుడిని అయితే విడిచిపెట్టలేదు, కానీ దేవుడు ఏదో ఒక రోజు నాకు సమాధానం ఖచ్చితంగా చెప్తారు అని ఒక ఆశతో నేను ఎదురు చూశాను. ఖచ్చితంగా నేను ఎదురు చూసినట్లుగా మరి ఒక రోజున ప్రభు మాట్లాడినప్పుడు ఆ రోజు నాకు కన్నీరు ఆగలేదు అసలు. అలా జరిగింది. నేను అంత జరిగినప్పటికీ కూడా మనం లైఫ్ స్టోరీ బుక్ చేసాము. అవన్నీ నాకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మమ్మీ మరి నాకు మెసేజ్ బుక్స్ చేస్తున్నప్పుడు చాలా సహాయపడి అన్ని చేసేది, నన్ను ఎప్పుడు ఏమనకుండా. నేను బుక్స్ చేశాను. ఎన్ని పుస్తకాలు మనం చేసామంటే నా శ్రమ ఎంత ఉందో మరి నా వెనక మమ్మీ శ్రమ కూడా అంతే ఉందని నేను ఇప్పుడు అనుకునేదాన్ని. మరి ఇప్పుడు మరి మన మేనిఫెస్టో సన్స్ ఆఫ్ గాడ్ బుక్ చేస్తున్నప్పుడు మరి మమ్మీకి ఇట్లా అయ్యేటప్పటికి నాకు అనిపించింది నన్ను ఎంత చేసినా నేనైతే అలా పట్టించుకోను కాబట్టి ఒకవేళ మమ్మీ ద్వారా ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి నాకు ఆలోచనలు వచ్చాయి. ఏ జరిగినా గానీ దేవునికి మహిమ అని చెప్పి నేను అనుకున్నాను. ఒక 2 వారాలుగా మరి ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చెయ్యాలి, తప్పదు అని చెప్పి అని అన్నారు. మేమైతే ఆపరేషన్ ఫిక్స్ అయి ఉన్నాం. అసలు దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చేశారంటే మమ్మీ వాళ్ళు నిన్న ఏలూరు హాస్పిటల్కి వెళ్ళారు. నేను రేపు ప్రార్థన పెట్టుకుని ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము. ప్రభు ఇంకా ఎప్పుడు మేము స్వస్థ మీద పరిపూర్ణంగా ఆధారపడగలం ప్రభు అని చెప్పి నేను చాలా బాధపడతా ఉన్నాను. నేను హాస్పిటల్కి మేము ఉన్నాం, కానీ ప్రభు ఎంతో గొప్ప కార్యం చేశారంటే అసలు అదేం లేదు, అంత తగ్గిపోయింది, ఆపరేషన్ అసలు అవసరమే లేదు, ఒక 5 రోజులు టాబ్లెట్స్ వాడండి, కావాలంటే తర్వాత చేసుకుందాం,
ఒకవేళ మీకు తగ్గకపోతే అప్పుడు చూద్దాము, ప్రస్తుతానికి అయితే మీకు అసలు ఆపరేషన్ అక్కర్లేదని నేను హాస్పిటల్లో చెప్పారు. అసలు నేను ఆశ్చర్యపోయి నిజంగా చెప్పాలంటే. అసలు నేను ప్రార్థన పెట్టుకుందామని మేము నిర్ణయించుకున్న రోజున కుటుంబంలో చాలా బాధతో మేము ఉన్నాం. అసలు సహోదరులు వచ్చి మరి కుటుంబంలో గృహకూడిక పెట్టాలి, మరి ఈ బాధలో మేము ఉన్నామని నేను చాలా ఏడుస్తూ ఉన్నాను ఆ రోజున. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే, ఆ రోజు మేము కలిగి ఉన్న బాధ నిజంగా గృహకూడికి పెట్టేటప్పటికి ఆ బాధను ప్రభు తీసేశారు. అసలు అంత గొప్ప కార్యం ప్రభు చేశారు. నేను నిన్నటి నుంచి ఆశ్చర్యపోతా ఉన్నాను. అసలు నాకు నిన్న స్కూల్ సాయంత్రం ఉన్నప్పుడు తెలిసింది ఈ విషయం. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయాను, ఏంటి నిజంగా దేవుడు ఇలా చేశారు, నేను అసలు ఊహించలేదు. ఇంకా హాస్పిటల్ ఆపరేషన్ చేయడానికి డబ్బులు సేకరించడం మైండ్ మేము ఫిక్స్ చేసేసుకొని ఉంటున్నాము. ఇలాంటి టైంలో ప్రభు ఇంత గొప్ప కార్యం చెప్పడం చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ఎంతగా మనల్ని శ్రమలోనికి నడిపించినా అదంతా ఎందుకంటే నిజంగా దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి నడిపించడం కోసమని, మనల్ని మరింతగా బలపరచడం కోసమని, ఆ సమస్య నుంచి మళ్ళీ దేవుడు మనల్ని చేతులు పట్టుకొని బయట తీసుకొచ్చి మరలా ఆయన ప్రేమ ఏంటని మరి మనకి చూపించడాన్ని నేనైతే నా జీవితంలో అనేక సార్లు నేను అనుభవించాను. మరి దేవుని యొక్క ఇదైతే మరి మనదైతే ఏది లేదు, కానీ దేవుని యొక్క గొప్ప కృప మరి మరి మనల్ని ఆవరించి ఉంది కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యాలని మన పట్ల చేస్తూ ఉన్నారు. మరి ఇంత కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా వాక్య సంబంధంగా జీవించాలని మరి నా హృదయం ఎంతగానో మరి వేదన చెందుతా ఉంది. మరి నేను ఏం చేస్తున్నాను దేవుడి కోసమని, మరి దేవుని కోసం ఎంతో చేయాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను. మరి బుక్స్ చేయాలని ఎంత ప్రయాసపడుతున్నా ఆ బుక్ అవ్వకుండా ఆటంకపరచడానికి అపవాది అసలు ఒక అడుగు కూడా వేయనివ్వకుండా అది చేస్తూ ఉంది. అయినా నాకు తెలుసు దేవుడు గెలిచేది నేనైతే కాదు, కానీ దేవుడే నన్ను గెలిపిస్తాడని, దేవుడు మనల్ని గెలిపిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా కుటుంబాన్ని వాక్యంలోను విశ్వాసంలోను దీవించి ఆశీర్వదించి మరి దేవుని యొక్క ఆ యొక్క కదలిక ఈ యొక్క కుటుంబంలో ఉండాలని నేను ఎప్పుడు ఆశిస్తా ఉన్నాను. వాక్యంలోకి వచ్చిన కొత్త నుండి కూడా మరి చాలా శ్రమల గుండా మేము వెళ్ళాము, మరి ఎన్నో అవమానాలు పడ్డాము, భరించాము. వాటన్నిటిలోనూ కూడా ప్రభువే మరి మమ్మల్ని పట్టుకుని నడిపించి తీసుకొని వచ్చారు. ఇంకా కూడా ప్రభు మరి మమ్మల్ని కాపాడతారని మరి మేము ఎంతో విశ్వాసంగా ఎదురు చూస్తున్నాము. దేవుని యొక్క చిత్తం ఏదైనప్పటికీ దాన్ని లోబడి జీవించాలనేదే మా యొక్క ఆశ. మరి కుటుంబం అంతా కూడా దేవుని వాక్యం కోసం ఏ మాత్రం కూడా వెనక తీయకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి దేవుని కోసం నిలబడాలని, వాక్యం కోసం నిలబడాలనేది ఒక్కటే మరి మా యొక్క ఆశ. దేవుడు యొక్క చిన్న ఆశను తీర్చుతారని మేము కోరుకుంటా ఉన్నాము. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది. ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మనాలో నివసించని నీ మహాపురుషుడురా మహోన్నతుడమైన మా దేవుడా, సర్వశక్తిమంతుడా, క్రీస్తు బిడ్డం ప్రభువా, తరాలు యుగాలు మారిన మార్పులేని మా ప్రభువా, మీ ఘనమైన నిత్యమైన నామానికి స్తుతులు వందనాలు. ఈ యొక్క గురువారపు కూడికిన ప్రభువా, మరి మా యొక్క ప్రశస్తమైన సహోదరి సిస్టర్ యొక్క కొరకు మరి గృహంలో మేమందరం కలుసుకుని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు మా ప్రశస్తమైన సహోదరులందరూ కూడా ఎవరి సామర్థ్యం కలదు వారు సియోను విమోచన గీతాలను పాడి ఉన్నారు. స్తోత్ర రూపమైన గీతాలతో మిమ్మల్ని ఆరాధించారు మా ప్రభువా. మరి సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరి యొక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి సిస్టరు మరి ఇద్దరు కూడా మరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు ఇరువురు కూడా మరి మీ యొక్క సన్నిధిలో ఉండొచ్చు. కొంతమంది ఉదయం నుంచి బరువైన భారమైన పనులు చేసి కలిసిపోయి ఉండొచ్చు. అయినా కూడా దేవుని సన్నిధిలో ఉండటం కంటే మాకు గొప్ప భాగ్యము లేదు అని మరి సహోదరులు నడిపించబడి మాతో కూడా కూర్చున్నారు. అదేవిధంగా దూరం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సహోదరులు కూడా మా ప్రభావ మరి వారి పనుల్లో కూడా వారు నిమగ్నమైపోయి ఇప్పుడు మరి దూరంలో ఉన్నప్పటికీ మాతో ఐక్యత కలిగినారు మా ప్రభావ. వారిని బట్టి మీకు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని మాటలు మీరే మాతో ఉండి మాట్లాడి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, కార్యక్రమంలో పాల్గొన్న సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు రంగమని యొక్క నామంలో ఈ ప్రార్థన విషయం ప్రభువా. ఆమేన్. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా
ప్రభు అయినటువంటి క్రీస్తు బ్రహ్మ నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా సోదరులు, చాలా మరి సమయం అయింది. మరి సహోదరి విజయ సిస్టరు మరి ఆహ్వానించి మరి ఈరోజు దేవుని యొక్క బిడ్డలు మా గృహంలో ఉండాలి, వారితో కలిసి మేము కూడా ప్రభువుని ఆరాధించాలని మరి దేవుడు వారికి ఇచ్చిన తలంపును బట్టి ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేవుడు వారి యొక్క ఆశను, వారి యొక్క హృదయాన్ని బలపరిచి వారి యొక్క ఆశను మరింతగా మరి తీర్చాలని కూడా నేను ప్రభువుని కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరినీ కూడా మరి దేవుడు బహుగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. మనం నేరుగా మరి సందేశంలోకి వెళ్ళిపోదాం. 301 పేజీ నంబర్, మొదటి రాజులు 20వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. 2 చాట్ల నుంచి మనం వాక్యాన్ని చూద్దాం. ముందుగా మొదటి రాజులు 20వ అధ్యాయము 10. బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకుని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలిగజేయుదురుగాక అని వర్తమానం చేశాడు. అందుకు ఇజ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనను. బెన్హదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకుంటుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను. కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజైన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది మనకు, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్టు నేడు దానిని నీ చేతికి అప్పగించదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 ఇద్దరైరి. తరువాత జనులను అనగా ఇజ్రాయేల్ వారందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. ఆమె అదేవిధంగా మొదటి యోహాను పత్రిక పేజీ నంబరు 221. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలరా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులరా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని ఈ లోకానికి మరి వాక్యముగాను క్రీస్తులుగాను దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మార్చిన మా ప్రభువా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, మరి మేము చదవబడిన లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రభువా. గ్రంథకర్త మీరే రంగం మీదకి వచ్చి కదాడని అడుగుతున్నాం మా ప్రభువా. మేమైతే మాకు తోచింది మాట్లాడతాము, మా బుద్ధి కలిగినట్లుగా మేము మాట్లాడతాము. కానీ పరిశుద్ధాత్ముడైన నీవు మాకు ఏది మేలు జరుగుతుందో దాన్ని మాత్రమే మరి మా హృదయాలకు మీరు అనుదిస్తారు మా ప్రభువా. కాబట్టి మమ్మల్ని మరుగుపరచండి, మీరే రంగం మీదకి వచ్చి మాకు మేలు జరిగి మమ్మల్ని జీవానికి నడిపించేటువంటి వాక్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం మా ప్రభువా. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటాము. మీరే రంగం మీదకి వచ్చి కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకురమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. మరొకసారి
సహోదరులందరికీ కూడా మరి రాత్రికాల వందనాలు తెలియజేస్తున్నాను brother. వందనాలు. చాలా సంతోషము ఇలాగ మరలా దేవుని సన్నిధిలో కలుసుకుని ప్రభు యొక్క నామాన్ని బట్టి సంతోషించి ఆరాధించడం. మరి మీరందరూ కూడా నాకంటే ముందుగానే వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకుని ప్రభువుని ఇప్పటి వరకు మీ ఆరాధనంతో కూడా ప్రభువుకి మీరు సమర్పించారు. నిజంగా చాలా గొప్ప విషయము. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసిన పనులన్నింటిలో కూడా ప్రభువుని ఆరాధించేదే గొప్ప విలువైన పని. కాబట్టి ఆ గొప్ప విలువైన పనిలో మీరు ముందుగా మరి భాగస్వాములై ప్రభువుని ఆరాధించినందుకు ఆ దేవాది దేవుడైన క్రీస్తు నామానికి మహిమ. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా తన యొక్క అపరిమితమైన కృపతో మిమ్మల్ని కప్పి నడిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. సరే, మంచిది. రాజ్యాధికారం గల యవనులు, రాజ్యాధికారం పొందినటువంటి యవనులు అనే చిన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. రాజ్యాధికార ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగము చాలా గొప్పదైన లేఖనం. ఆహాబు రాజుగా ఉన్న సమయంలో, ఇజ్రాయెల్కి ఆహాబు రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్తలు, ఏలియా కాలంలో ప్రవక్తలు అనేక మంది దేవుని యొక్క వాక్కు చేత నింపబడినారు భూమి మీద. కానీ దేవుని ప్రవక్త ఏలియా ఉన్నారు. ఈ ఆహాబు విశ్వాసిగానే ఉన్నాడు కానీ వాక్యానికి లోబడే మనిషి కాదు. చూడండి, అమాజ్యా అని ఒక అతను ఉన్నాడు బైబిల్లో. ప్రభు చెప్తారు అతని గురించి, యెహోవా దృష్టికి అతడు యథార్థవంతుడే గాని పూర్ణ హృదయుడు కాదంట. ఎవరు? యెహోవా దృష్టికి యథార్థవంతుడే. ప్రభు చెప్తున్నారు, నువ్వు నా దృష్టికి యథార్థవంతుడివే కానీ పూర్ణ హృదయుడు కాదు నువ్వు. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని ఎడల యథార్థంగా ఉండాలని మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దేవునిని మనము యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా నిలబడాలి, ప్రభు కోసం మనం యథార్థంగా ఉండాలి అని మనం నిలబడుతున్నాం. కానీ పూర్ణ హృదయం కలవాలి కదా మనం. ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్య నిన్ను ప్రభువుతో పరిపూర్ణమైన విశ్వాసంలోకి వెళ్లకుండా ఏదో నిన్ను ఆపుతుంది. యథార్థంగా అయితే ఉంటున్నాం, అందరూ నాకు ఈ లోపం ఉంది అని చెప్పడానికి యథార్థత విషయంలో ఎవరిని కూడా మనం మీలో యథార్థత లేదు అని చెప్పలేం. ఎందుకంటే అందరూ కూడా దానికోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్నట్లుగా యథార్థత అయితే మీలో ఉంది కానీ మీరు పూర్ణ హృదయులైతే కాదు. పూర్ణ హృదయులుగా మీరు ఉండాలంటే ఎంత యథార్థతను కలిగి ఉండాలో అంతగా ప్రభువుని మీరు హత్తుకొని ఉంటే మరి దేవుణ్ణి, ఆయన పూర్ణమైన దేవుడు కాబట్టి నీవు కూడా ఆయనతో పరిపూర్ణంగా ఎప్పుడైతే ఐక్యత పొందుకుంటావో ప్రభు అప్పుడు నీతో మాట్లాడతారు. ఆయన మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా కాలంలో ఆరాధించిన వాళ్ళందరూ కూడా యథార్థంగానే ప్రభువుని ఆరాధించారు కానీ పరిపూర్ణమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించలేదు. ఇప్పుడు ఈ చివరి సమయంలో కూడా దేవుడు పాత నిబంధన గ్రంథంలో జరిగించిన అనేక సంభవాల్ని పెండ్లి కుమార్తె మేల్కొలుపు కొరకు, పెండ్లి కుమార్తె ఆ విషయాల్ని చదివి గ్రహించే కొరకు మాదిరిగా ఈ గ్రంథంలో రాసి పెట్టారని. ఇప్పుడు కూడా ఆహాబు కూడా యెహోవాని ఆరాధించే భక్తుడే, యెహోవాకి విశ్వాసే, ధర్మశాస్త్రాన్ని చదివిన వాడే. అయితే ఈ యొక్క ఆహాబు, ఈ ఆహాబు ఒకసారి పెద్ద ప్రమాదంలో పడ్డారు. ఎలా అంటే సిరియా రాజైన బెన్హదదు ఆ యొక్క ఇజ్రాయేలు దేశం మీద దండెత్తి వారందరూ కూడా స్వాధీనపరుచుకోవాలని ఏం చేశాడంటే తన సైన్యాన్ని సమకూర్చి సైన్యంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న సామంత రాజుల్ని ఒక 30 మంది రాజుల్ని, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు బ్రదర్, ఎంతమంది? 30 మంది రాజులు, వారి యొక్క సైన్యం. అంటే ఎంత సైన్యం ఉంటుంది చూడండి. ఒక్కొక్క దేశానికి లక్షల కొల సైన్యం ఉంటుంది, అవునా? మరి 30 మంది రాజులు మరియు వారి యొక్క సైన్యము, వారందరూ కూడా ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మీద యుద్ధం చేయాలని నిర్ణయించి యుద్ధం చేసి
యుద్ధంలో వారిని ఓడించారు. ఎప్పుడైతే 30 మంది రాజులు వారి యొక్క సైన్యము ఇజ్రాయేల్ దేశం మీదకి దండెత్తి యుద్ధం చేయబోతున్నారు, యుద్ధం చేశారు, కొంత భాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఈ ఆహాబు విన్నాడో ఆహాబుకి భయం పట్టుకుంది. భయపడిపోయి ఆహాబు, అయ్యో ఇంతమంది రాజుల్ని, ఇంతమంది సైన్యాన్ని నేను ఓడించగలనా అని భయపడిపోయాడు. ఇందులో సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఏం చేశారంటే ఒక వర్తమానం పంపాడు. ఎవరికంటే ఆహాబుకి, ఇజ్రాయెల్ రాజుకి. ఏమని పంపాడంటే, నీ దేశములో ఉన్న నీ వెండి, నీ దేశములో ఉన్న నీ బంగారము, నీ భార్యలు, నీ పిల్లలు, సౌందర్యవతులైన నీ భార్యలు, అందంగా ఉన్న నీ భార్యలు, నీ సంతతిలో అందంగా ఉన్నటువంటి నీ పిల్లలు, ఆడపిల్లలు, ఎవరైతే నీ సంతతిలో అందంగా ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, నీ భార్యలో అందంగా ఉన్న భార్యలు ఎవరైతే ఉన్నారో వారు నావారు, కాబట్టి వారు నాకు అప్పగించు అని వర్తమానం పంపించాడు. ఆహాబుకు వచ్చిన వర్తమానం ఇది. ఎక్కడి నుంచి? బెన్హదదు నుంచి, సిరియా రాజు దగ్గర నుంచి ఆహాబుకు వచ్చిన వర్తమానం ఇది. నీ దేశంలో ఉన్న వెండి నాదే, నీ దేశంలో ఉన్న బంగారం నాదే, నీ ఇంట్లో ఉన్న అందమైన నీ భార్యలు నా వాళ్లే, నీ ఇంట్లో ఉన్న నీ సంతతిలో అందమైన స్త్రీ, నీ కుమారులు కుమార్తెలు నా వాళ్లే, నాకు వాళ్ళని అప్పగించు అని వర్తమానం పంపించాడు. భయపడిపోయిన ఆహాబు ఏం చేశాడంటే, నాకున్న సమస్తము నీదే అని చెప్పేశాడు. ఏంటి? ఇజ్రాయేల్ రాజు, యెహోవా భక్తుడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, ఒక శత్రువు రాజు, అన్ని రాజు వచ్చి యుద్ధం చేసి నీ భార్యలు నా భార్యలు, నీ పిల్లలు నా భార్యలు, నీ ఆస్తి నాది, నీ వెండి నాది, నీ బంగారం నాది అని వర్తమానం పంపితే భయపడిపోయినట్టుగా ఇజ్రాయేల్ రాజు ఆహాబు, నాకున్న సమస్తము నీ వశంలో ఉన్నది, నీకేం కావాలో చెయ్యి. ఎంత భయంకరం అండి! వెండి ఎవరిది? ఆహాబుది. బంగారం ఎవరిది? ఆహాబుది. దేవుడు ఆహాబుకి భార్యనిచ్చాడు, దేవుడు ఆహాబు పిల్లల్నిచ్చాడు. ఇప్పుడు ఆహాబు యొక్క వెండి, ఆహాబు యొక్క బంగారము, ఆహాబు యొక్క కుటుంబం అంతా కూడా బెన్హదదే ఉంటాడంటే నాకు ఇవ్వంటున్నాడు. నాకు ఇవ్వంటలా, అది నాదంటున్నాడు, నాకు అప్పగించంటున్నాడు. వాక్యాన్ని ఎరిగిన ఒక సహోదరుడు, ఇజ్రాయేల్ రాజు, తనకంటే ముందుగా అనేక మంది రాజులు దేవుని పక్షాన్ని నిలబడినట్టుగా సంతతిలో వచ్చిన రాజు ఒక్కసారిగా శత్రువులు చూసి ఏమైపోయాడు? భయపడిపోయాడు. 30 మంది రాజుల వారి సైన్యమా, అయ్యో నేను ఓడించగలనా? ఓడించలేడు కాబట్టి భయపడిపోయి ఏమన్నాడంటే, నాకున్న సమస్తము నీదే. ఏం బ్రదర్, నీ విమోచన నమ్మేస్తావా? నీ దైవత్వం ఇచ్చేస్తావా? దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు నువ్వు ఇచ్చేస్తావా? శత్రువు నీ ముందు ఎంత బలవంతుడైనా, ఎన్ని రూపాల్లో వాడు వచ్చి నీ ముందు నిలబడ్డా నువ్వు భయపడే అవసరం లేదని బైబిల్ వాక్యం చెబుతుంది. ఆహాబు ధర్మశాస్త్రాన్ని చదివి ఒక విద్యార్థి అయి ఉండి, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినట్టుగా యెహోవాను ఆరాధించే భక్తుడై ఉండి, శత్రువు సైన్యములు వచ్చి ఎదురుగా నిలబడి ఉంటే, నా వెండి నీదే, నా బంగారం నీదే, నా భార్యలు నీదే, నీ వాళ్ళే, నా పిల్లలు కూడా నీ, అంతేకాదు నా సమస్తము నీదే అని అప్పగించేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. నేటి సంఘాల్లో విశ్వాసుల మధ్యలో జరుగుతున్న విషయాలు ఇవి. మనం భక్తి గలవారిగానే ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం, వర్తమానం చదువుతున్నాం, సందేశాలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆత్మీయంగా కనబడుతున్నాం. కానీ ఎదురుగా శత్రువు వచ్చి నిలబడితే, నీ వెండి నీది కాదు, నీ వెండి నాది, నీ బంగారం నీది కాదు, నీ బంగారం నాది అనేసరికి వాడిని చూసి మనం భయపడిపోతున్నాం. అయ్యో వీడు మనకంటే బలవంతుడిగా ఉన్నాడే, అప్పగించేస్తున్నాం మనం. అవును నిజమే, ఇది నీదే, సమస్తము నేను నీకు అప్పగించేస్తున్నా. భయపడిపోయాడు ఆహాబు. ఆహాబు యొక్క స్థానంలో ఒకసారి మిమ్మల్ని మీరు పోల్చుకోండి. అక్కడ దేవుడు నీకు ఎలాంటి గొప్ప ఆ వెండిని విమోచన ఇచ్చాడు, దేవుడు నీకు ఎలాంటి బంగారాన్ని అనగా దైవత్వాన్ని ఇచ్చాడు, దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టాడు. రాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే శత్రువుల్ని ఓడించాల్సిన నీవు, యెహోవా పక్షాన నిలబడాల్సిన నీవు, శత్రువులను చూసి భయపడిపోయి నాది కాదు సమస్తం నీదే అప్పగించేస్తాం. లోబడిపోతున్నాం, సాతానికి లోబడిపోతున్నాం, సమస్తాన్ని అప్పగించేస్తున్నాం. దైవత్వాన్ని అప్పగించేస్తున్నాం, రక్షణ అప్పగించేస్తున్నాం, విమోచన అప్పగించేస్తున్నాం, విశ్వాసాన్ని అప్పగించేస్తున్నాం, నీకున్న సమస్తము వాడికి ఇచ్చేస్తున్నాం.
ఏం బ్రదర్, ఏంటి నీ విశ్వాసం? దేనికోసం నిలబడతావు నువ్వు? ఎందుకు నువ్వు ధర్మశాస్త్రం చదవటం? ఎందుకు నువ్వు వాక్యాన్ని చదవటం? ఎందుకు నువ్వు ఉన్నతమైన స్థలాల్లో బలు అర్పించడం? ఏం నీ భక్తి? అంటే సమస్య వచ్చినప్పుడు, శోధన నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు, శత్రువు నీకంటే బలవంతుడిగా కనబడినప్పుడు, బలవంతుడు కాదు వాడు, వాడు బలవంతుడు కాదు, కానీ నీకు ఆ విధంగా కనబడతాడు. వాడు కనబడినప్పుడు చూసి భయపడిపోతాం. అయ్యో, ఈ సమస్య నాకే వచ్చింది, ఈ వ్యాధి నాకే వచ్చింది, ఈ శోధన నాకే వచ్చింది అని మనం వాడిని చూసి భయపడిపోతుంటాం. అప్పుడు మరి నీ విశ్వాసం ఎక్కడుంది? నీ భక్తి ఎక్కడుంది? నువ్వు చదివిన వర్తమానాలు ఏమైపోయినాయి? నువ్వు పాడుతున్న సియోను విమోచన గీతాలు ఏమైపోయినాయి? ఎటువైపు వెళ్ళిపోయినాయి? వాళ్ళు 30 మంది రాజులు కాదు, ఇంకొక 30 మంది వచ్చినా కూడా మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. నీ వెండి, నీ బంగారం, నీ కుటుంబం, నీ బహుమానాలు శత్రువుకి అప్పగించే సమయం కాదు ఇది. ధైర్యంగా నిలబడి వాడిని ఓడించే సమయం ఇది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలగాక. కానీ ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి యెహోవాని ఆరాధించే ఒక రాజు, ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక రాజు భయపడిపోయాడు. భయపడిపోయి సమస్తం నీకు ఇచ్చేస్తున్నా అని వర్తమానం పంపించాడు. బెన్హదదు మళ్ళీ వర్తమానం పంపించాడు. ఏమని తెలుసా? ఓకే, నాకు అప్పగిస్తానని చెప్పావు కదా, నా దూతలు వస్తారు నీ దేశంలోకి. ఎంత భయంకరం చూడండి. రాజు చెప్తున్నాడు, నా దూతలు వస్తారు. ఎక్కడికి వస్తారు? నీ దేశానికి వస్తారు. వారు నీ దేశములో వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి చూస్తారు. షోమ్రోను మొత్తం అంతా కూడా తిరిగి చూసి ఏది మంచిదో, నీ కంటికి ఏది బాగుందో, వాళ్ళ కంటికి కాదు, నీ కంటికి ఏది నచ్చిందో, నీ దేశంలో ఏది బాగుందో, నీ దేశంలో ఏది అందమైందో, నీ దేశంలో ఏది సౌందర్యమైందో దాన్ని వాళ్ళు పట్టుకు వచ్చేస్తారు, ఎత్తుకుపోతారు. వాళ్ళు వచ్చి నీ దేశాన్ని ఏం చేస్తారంట? సంచరించి నీ దేశంలో ఉన్న సౌందర్యమైన అందమైన వస్తువులు, విలువైన వస్తువుల్ని అన్నిటి కూడా తీసుకుని పోతారు. నేను నా దూతలు పంపిస్తున్నా అని చెప్పాడు. నా దూతలు పంపిస్తున్నా అని చెప్పారు. వెంటనే ఇప్పుడు ఒక ఆలోచన చేశాడు ఆహాబు. ఇంతకు ముందైతే సమస్తం అనేది అని వర్తమానం పంపించాడు, కానీ ఈసారి ఏం చెప్పాడంటే, నా దూతలు వస్తున్నారు నీ దేశానికి, షోమ్రోను మొత్తం తిరుగుతారు వాళ్ళు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ కంటికి నచ్చింది, నీ కంటికి నచ్చింది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని చేస్తారని ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో, ఈ సందర్భాన్ని ఏం చేశారంటే ఆ దేశం పెద్దలతో పంచుకున్నాడు ఆయన ఆహాబు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నా బ్రదర్? ఇది స్టోరీ కాదు, ఇది ఇప్పుడు నేను చెప్పేది కథ కాదు. ఇది ఆల్రెడీ ఆహాబు కాలంలో జరిగింది కథ చెప్పట్లేదు నేను ఇక్కడ. దేవుడు ఇప్పుడు తన సంఘంతో ఎలా మాట్లాడుతున్నాడో నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను ఇక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆహాబు ఇజ్రాయేల్ పెద్దలందరినీ సమకూర్చి బెన్హదదు పంపిన వర్తమానాన్ని వారితో పంచుకున్నాడు. ఆహాబు చెప్తున్నాడు, బెన్హదదు ఇలాగ వచ్చాడు, అతను మన దేశంలో ఉన్న వెండి నాదే అంటున్నాడు, బంగారం నాదే అంటున్నాడు, నా భార్యలను తనకిమ్మంటున్నాడు, నా పిల్లల్ని తనకిమ్మని అడుగుతున్నాడు. అంతేకాకుండా తన దూతలను పంపిస్తున్నాడు. ఈ దేశమంతా వాళ్ళు సంచరించి, షోమ్రోను పట్టణం అంతా వాళ్ళు సంచరించి, ఈ దేశంలో సౌందర్యం అనేది ప్రతిదాన్ని వాళ్ళు పట్టుకొని పోవడానికి, వేగి చూడడానికి వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఒక సలహా ఇచ్చారు, పెద్దలు ప్రజలు ఒక సలహా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అతనికి ఒప్పుకోవద్దు, దానికి లోబడొద్దు, నువ్వు అతని మాట అంగీకరించొద్దు అని చెప్పారు. తిరిగి పొమ్మని చెప్పారు. నేను ఇంతకుముందు చెప్పాను, కానీ ఇప్పుడు నేను దానికి ఒప్పుకోవట్లేదు, నా దేశంలో ఉన్న ఏది కూడా నేను నీకు ఇవ్వను అని వర్తమానం పంపు అని అందరు ధైర్యం చెప్పారు ఆహాబ్కి. భయపడిపోయిన ఆహాబ్కి అందరు కలిసి ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం చెప్పిన వాళ్ళల్లో యవనస్తులు ఉన్నారు, ఆ ధైర్యం చెప్పిన వాళ్ళలో యోధులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? కుంగిపోయినటువంటి ఆహాబుకి, భయపడుతున్నటువంటి ఆహాబుకి, సమస్తము శత్రువులకు అప్పగించబోటానికి సిద్ధపడినటువంటి ఆహాబుకి ధైర్యం చెప్పారు. ఒప్పుకోవద్దు, భయపడొద్దు, రాజు నీ వెండి మన వెండి, మన బంగారం, మన దైవత్వాన్ని మనం ఇవ్వచ్చని వాడికి ఇవ్వడానికి మీరెందుకు ఒప్పుకుంటారు? మీరు ఇవ్వడానికి ఒప్పుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యపరిచారు. వెంటనే ఆహాబు వర్తమానం పెట్టాడు, అయ్యా నేను ఇంత ముందు చెప్పాను, కానీ ఇప్పుడైతే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. కోపం వచ్చేసింది ఆయన. 30 మంది రాజులతో కూర్చొని మందు అవుతున్నాడు ఆహాబు. ఈ వర్తమానం వచ్చినప్పుడు 30 మంది రాజులతో కూర్చొని
విందు ఆరగిస్తూ మత్తులో ఉన్నారు అందరూ. ఈ సమాచారం వచ్చింది. ఎప్పుడైతే ఈ సమాచారము సిరియా రాజైన బెన్హదద్ విన్నాడో వెంటనే ఆయనకు ఆజ్ఞ జారీ చేశాడు సిరియా రాజు. ఏమనంటే, మీరందరూ కూడా యుద్ధానికి సిద్ధమవ్వండి, యుద్ధం చేసే సమయం వచ్చింది అని వాళ్ళందరూ సిద్ధపడిపోయారు మొత్తం అంతా కూడా. ఎందుకంటే 30 మంది రాజుల యొక్క సైన్యం అంటే ఎంతగా ఉంటుందండి? బైబిల్లో రాయబడి ఉంది, పట్టణంను కమ్మేశారంట వాళ్ళు. వీళ్ళు మేకల మందవలే వీళ్ళుంటే ఇజ్రాయేల్ ప్రజలు, వాళ్ళు సిరియన్ల సైన్యం ఎలా ఉందంట, పట్టణాన్ని కప్పేశారంట వాళ్ళు. అంతమంది ఉన్నారు అక్కడ. అప్పుడు బెన్హదద్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఏంటి, నా మీద నువ్వు తిరుగుబాటు చేసావా? ఇంతకు ముందు నాకు అప్పగిస్తానని చెప్పి ఇప్పుడు అప్పగించరంటావా? నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నా. నా సైన్యం ఎంత ఉందో తెలుసా? షోమ్రోన్లోకి వచ్చి నా సైన్యము తలా పిడికెలి దుమ్ము తీసుకొని పోతే ఇంకా సరిపోదు అంటున్నాడు రాజు. నా సైన్యం వచ్చి షోమ్రోన్లో తలా పిడికెడు మట్టి తీసుకొని పోయినా నా సైన్యం ఇంకా మిగిలిపోద్ది. నీ పట్టణంలో ఉన్న ధూళి సరిపోదు. ఒకవేళ సరిపోతే దేవతలను శపించిన కాక అన్నాడు. అంటే అంతమంది ఉన్నారు. అంటే షోమ్రోన్లో తలా గుప్పుడు మట్టి తీస్తే షోమ్రోను ఉండదు, ఇక ఖాళీ అయిపోద్ది, ఏం ఉండదు. అంతమంది వస్తున్నారు. నిన్ను ఎవరు కాపాడతారో చూస్తా అని బెన్హదదు సవాల్ విసిరి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఆహాబ్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకు ముందు అయితే భయపడిపోయాడు, సమస్తము నీకే అప్పగించేస్తానా అని మాట ఇచ్చాడు. కానీ కొంతమంది ధైర్యం చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే వారి మాట విని ఆహాబు నిలబడ్డాడో, ఆ పరిస్థితిలో ఆ శత్రు సైన్యము ఎదురుగా వచ్చి యుద్ధం చేయబోతున్నారనే పరిస్థితిలో, ఆహాబు భయపడుతున్న పరిస్థితిలో యెహోవా ప్రవక్త ఆహాబు దర్శించాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అవునండి, మీరు ఖచ్చితంగా నిలబడి చూడండి, దేవుని ప్రవక్త మీ పక్కనే ఉంటాడు. దేవుని దూత ఖచ్చితంగా మీ పక్కనే ఉంటాడు బ్రదర్. నువ్వు నిలబడాలి ఫస్ట్. అక్కడ యవనులు, ఇజ్రాయేల్ ముఖ్యమైన వారు ఎప్పుడైతే సమావేశమై, ఇజ్రాయేల్ పెద్దలు ఎప్పుడైతే సమావేశమైపోయి ఆహాబును బలపరిచారో, నువ్వు ఒప్పుకోవద్దు. మన ఆస్తిని, మన సొత్తుని వతకెందుకే వాళ్ళు, మీరెందుకు భయపడతారు, మీరెందుకు అప్పగిస్తారు, మీరెందుకు మాట ఇచ్చారు, అసలు మీరు ఎట్టి పరిస్థితులు మీరు ఒప్పుకోవద్దని ధైర్యం చెప్పారో, ధైర్యం తీసుకుని నిలబడ్డాడు. ఎప్పుడైతే ధైర్యంగా నిలబడ్డాడో యెహోవా ప్రవక్త అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి సహోదరులారా, మీరు నిలబడి చూడండి. అవునండి, నిలబడి చూస్తే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, రాజు అంటున్నాడు బెన్హదదు, నీ దేశం ఉంటుందా బ్రదర్? నా సైన్యం వచ్చి తలా పిడికెలు ధూళి పట్టుకొని పోతే నీ దేశం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉంటే నా దేవతలు నన్ను శపించునుగాక. ఆ శాపంతా నా మీదకి వచ్చేస్తాయి. అంటే ఎంత మీద వేసుకున్నాడు అతనే. అంటే ఎంతమంది సైన్యం వచ్చారు చూడండి. వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, తలా పిడికెలు ధూళి పట్టుకుని వెళ్ళిపోతే చాలు, సోమరుడు ఖాళీ అయిపోద్ది. అలాంటి పరిస్థితులు కూడా ఆహాబు ధైర్యంగా నిలబడి, ఎప్పుడైతే నేను ఒప్పుకోవట్లేదు, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా అని ఎప్పుడైతే చెప్పి నిలబడ్డాడో, దేవుని ప్రవక్త వచ్చి ఆహాబు దగ్గర నిలబడ్డాడు. చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ 10వ వచనం చూడండి, చెప్తున్నాడు ఆయన. బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానం చేశాడు. నీ దేశం నా సరిపోద్దా, నా సైన్యం సరిపోద్దా, కొద్దిగా మట్టి పట్టుకుపోతే మొత్తం ఖాళీ అయిపోతారు మీరు, అంతమంది ఉన్నారు నా దగ్గర అని అతను చెప్పుకున్నాడు. తర్వాత చూడండి, అందుకు ఇజ్రాయేల్ రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దానిని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడేను. మళ్ళా ఇతను వర్తమానం పంపాడు ఆహాబు. మరలా బెన్హదదు ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చాను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడిన ఆజ్ఞాపించను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజైన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. చూసారా, ఎప్పుడైతే ఆహాబు నిలబడ్డాడో, అది మొదటిలాగా భయపడిపోయి ఉంటే, వెనక్కి పారిపోయి ఉంటే,
తన వెండిని, తన బంగారాన్ని, తన భార్యల్ని, తన బిడ్డల్ని శత్రువుకి అప్పగించుంటే ఓడిపోయిన వాడిగా, దేవుని నామానికి అవమానం కలిగించేవాడిగా మిగిలిపోయేవాడు. కానీ ఎప్పుడైతే ఆహాబు నిలబడ్డాడో శత్రుడు ఆ యుద్ధం సిద్ధమైపోయాడు. అవునండి, మీరు ఎప్పుడైతే ధైర్యంగా దేవుని కోసం నిలబడతారో సాతాను నీ పైన దాడి చేయడానికి వాడు అనేక మంది వేల సమూహంతో ప్రపంచాన్ని కప్పివేయనంతగా వాడి దగ్గర సమూహం ఉంది. షోమ్రోన్ని కప్పివేయనంతగా వాడి దగ్గర సమూహం ఉంది. వాడు కప్పేస్తాడు, మిమ్మల్ని భయపెడతాడు, చుట్టూ అన్ని మార్గాలను మూసేస్తాడు వాడు. అయినా సరే ప్రవక్త నీ దగ్గర ఉంటాడు. ఆ గడియ వర్తమానికుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్య పక్షాన ధైర్యంగా నువ్వు నిలబడి ఉండాలి. నువ్వు నిలబడితే చాలు, అది ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా నువ్వు జయించగలుగుతావు. యెహోవా ప్రవక్త వచ్చి అక్కడ నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు వచ్చి, అయ్యా అహాబు, నేను నిలబడ్డా కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఖచ్చితంగా జయం పొందుతావు. నేను ఎలా జయం పొందుతాను? ఎవరు చెప్పారు నీకు? అవును, నువ్వు యుద్ధం చేయబోతున్నావు, నువ్వు జయాన్ని పొందుకుంటావు, ఖచ్చితంగా నీదే విజయము యుద్ధంలో అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఎవరు చెప్పారు నీకు? యెహోవా చెప్పాడు నాకు. హల్లెలూయా. మరి యుద్ధం ఎవరు చేస్తారు? ఈ యుద్ధాన్ని ఎవరు చేయాలి? షోమ్రోన్లో లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. చాలా మంది ప్రజలు ఆ దేశంలో ఉన్నారు అక్కడ. మరి ఆ యుద్ధానికి వెళ్ళి అక్కడ లెక్కలేనంత సిరియా సైన్యం వచ్చి అక్కడ ఆవరించి ఉంటే, మోహరించి ఉంటే, ఇప్పుడు ఆ లెక్కలేని సైన్య సమూహాన్ని ఓడించగలిగినటువంటి ఆ మనుషులు ఆ షోమ్రోన్లో ఆ ఆహాబు దగ్గర ఎవరున్నారు అక్కడ? ఆహాబు అడుగుతున్నాడు, ఎవరు చేస్తారు యుద్ధం? ఆయన అంటున్నాడు అప్పుడు ఆ ప్రవక్త, యెహోవా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నీ దేశములో రాజ్యాధిపతులైనటువంటి యవనులు చేయబోతున్నారు యుద్ధం. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతమంది ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పటికీ, ప్రపంచంలో ఎంతమంది మేము త్యాగం చేసామని చెప్తున్నప్పటికీ, ప్రపంచంలో ఎంతమంది మేము భక్తిపరులని చెప్పుకున్నప్పటికీ, సాతాన్ని ఓడించగలిగింది వాడు ఎంతమంది దూతలతో వచ్చినా కూడా సాతాన్ని ఓడించగలిగింది ఎవరు అంటే యెహోవా యొక్క యవనస్తులు, యవనస్తులు. ఎవరైతే పరలోక అధికారాన్ని కలిగి ఉన్నారో వారు శత్రు సైన్యాన్ని ఓడించగలిగిన వారు. వాళ్ళు ఎక్కడున్నారంటే దేశంలోనే ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఎక్కడ దూరంగా లేరు బ్రదర్, అక్కడే ఉన్నారు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఈ దేశంలో రాజ్యాధికారం కలిగిన యవనస్తులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాధికారం పొందిన అధిపతులు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధం చేయబోతారు. ముందుగా వాళ్ళే వెళ్ళాలంటే యుద్ధంలోకి. ముందు యుద్ధం ఎవరి దగ్గర బ్రదర్? సిరియా సైన్యాన్ని ఓడించడానికి యుద్ధ రంగంలో ముందుగా కాలు మోపాల్సింది ఎవరు? యవనస్తులు. ఎవరు యవనస్తులు? భౌతికంగా 20 సంవత్సరాల యవనస్తులు కాదు వీళ్ళు. వీళ్ళు ఆత్మ సంబంధమైన యవనస్తులు వీళ్ళు. హల్లెలూయా. అక్కడ ఎవరైతే యవనస్తులు ఉన్నారో మరో వారితో పాటుగా మరికొంతమందిని కలిపి ఆ యుద్ధంలో ముందుకు వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి ముందుగా యవనస్తులు యుద్ధానికి వెళ్తుండగా వారితో పాటుగా మొత్తము 7,000 మంది సిరియా మీదకి, ఆ సైన్యం మీదకి యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళు 7,000 మంది బయలుదేరారు. ప్రపంచానికి 7,000 మంది ప్రపంచానికి ఇది. కానీ వధువుకి 700 మంది, 7,000 మంది బయలుదేరారు అక్కడ ఆ యొక్క సిరియా సైన్యం మీదకి, 30 మంది రాజుల మీదకి, ఆ సైన్యం మీదకి 7,000 మంది బయలుదేరారు. దాంట్లో ముందుగా ఎవరు నడుస్తున్నారంటే యవనులు నడుస్తున్నారు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ దేశంలో రాజ్యాధిపతులు, హల్లెలూయా, రాజ్యాధిపతులైన యవనులు ఉన్నారు నీ దేశంలో. నువ్వు ధైర్యంగా ఉంటే కనుక యుద్ధం వాళ్ళు చేస్తారు. చూడండి అక్కడ ఏమన్నారు, చూడండి అక్కడ 14వ వచనం చూడండి. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత ఇది జరుగును. హల్లెలూయా. ఈ యవనులు భూ సంబంధమైన యవనులు కాదు బ్రదర్, ఆత్మ సంబంధమైన యవనులు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే ఈ గడియ వర్తమానాన్ని మనం తెలుసుకుంటున్నామో, ఎప్పుడైతే ఈ విశ్వాసాలకు మనం వచ్చామో, ఎప్పుడైతే క్రీస్తు బెణం యొక్క 2వసారి పరిచయాన్ని నువ్వు గ్రహించగలిగావో అప్పుడు నువ్వేమవుతున్నావు అంటే, నువ్వు ఏ వయసులో ఉన్నా సరే నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు అంటే 20 సంవత్సరాలు యవనుడిగా నువ్వు మారిపోతున్నావు. నువ్వు రాజ్యాధిపతిగా మారిపోతున్నావు, రాజ్యాధికారాన్ని పొందుకుంటున్నావు. అంతేకాకుండా నువ్వు ఎలా మారిపోతున్నావు? యవనస్తుగా మారిపోతున్నావు. లెక్కలేనంత సైన్య సమూహాన్ని, శత్రు యొక్క సైన్యం మీద దాడి చేసే వారిలో మొట్టమొదటిగా పాదం మోపేది ఎవరే అంటే నీవే.
ఇది ఎవరు చెప్తున్నారంటే ప్రవక్త చెప్తున్నాడు. ఏ ప్రవక్త? యెహోవా ప్రవక్త. ఆహాబు అడుగుతున్నాడు, ఇది ఎవరు చేస్తారు? రాజ్యాధిపతులలో ఉన్న యవనులు చేస్తారు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ఈ యొక్క యుద్ధంలో సిరియా సైన్యము అనేక మంది రాజులు, అనేక సంఘ శాఖలు, అనేక సిద్ధాంతాలు, అనేక శాఖలు మన చుట్టుముట్టేసి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క పట్టణాన్ని కప్పేంతగా వారికి సైన్య సమూహము ఆవరించి ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని ప్రవక్త మనతోనే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు భయపడద్దు, రాజ్యాధిపతులైన సియోను కుమార్తెలు, సియోను కుమారులు ఈ యొక్క శత్రు సైన్యం మీద దాడి చేయబోతున్నారు. ముందుగా ఆ రాజ్యాధికారం ఎవరిది అంటే నీదే. ఆ యవనులు ఎవరు అంటే నీవే. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇజ్రాయేల్ వారందరినీ లెక్కింపగా వారు ఎంతమంది అయ్యారు? 7,000 మందిని పోగు చేశాడు యుద్ధంలో ఆహాబు. హల్లెలూయా. 7,000 మంది లోకానికి బ్రదర్. రాజ్యాధికారం కలిగినట్టుగా ప్రజలు, రాజ్యాధిపతులు శత్రు సైన్యాన్ని, సిరియా సైన్యాన్ని, సంఘ శాఖలని, సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, ఆర్సెమ్ ఎవరైతే సంఘ శాఖలు ఆవరించినారో వారందరి మీద యుద్ధం చేసి ఓడించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 700 మంది యవనులు వీళ్ళు. 700 మంది యవనులు బెన్హదదు మీద దాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు బెన్హదదు ఏ రూపంలో ఉన్నాడు తెలుసా? పోపు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు వాడు మాయ చేయడానికి ఇప్పటిదాకా మధ్యలో తల్లిని పెట్టి తల్లిని ఆరాధించండి అని పెట్టాడు. ఇప్పుడు జనాలు ఎప్పుడైతే ఆమె కేవలం ఒక స్త్రీ మాత్రమే, కేవలం ప్రభువుని ఈ లోకానికి తీసుకొని రావడానికి వచ్చిన కేవలం ఒక గుడ్డు మాత్రమే మరియా అని ఎప్పుడైతే జనులు తిరుగుబాటు చేశారో, ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశాడంటే మధ్యవర్తిగా మరియని తీసేశాడు. మధ్యవర్తిగా మీరు మధ్యవర్తిగా మీ ప్రార్థనలో మరియని చేర్చాల్సిన పని లేదు అని పోపు లియో కొత్త చట్టం ఇచ్చాడు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నాడు? మనకు తెలీదా వాడు ఏ రూపంలో వస్తాడో? వాడు రాజ్యాధికారం నుండి మతాధికారంలోకి వచ్చాడు. వాడు లోకంలో వాడు ఎవరినైనా మోసం చేయగలడు, ఒక్క పెళ్లి కుమార్తెను తప్ప మనల్ని మోసం చేయలేడు. వాడి యొక్క సైన్యము ప్రపంచవ్యాప్తంగా ఆవరించి ఉన్నా సరే వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మనల్ని ధైర్యపరచడానికి 700 మంది యవనులు మనతో ఉన్నారు. హల్లెలూయా. వారు ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడ లేరు, వారు మనతోనే మన మధ్యలోనే ఉన్నారు అని చెప్పడానికి ఆ కాల యెహోవా ప్రవక్త అక్కడ రంగంలో నిలబడున్నాడు. అక్కడ ఆహాబు చెప్తున్నాడు, అయ్యా నువ్వు భయపడకు, యుద్ధం చేయడానికి నీ రాజ్యంలో ఉన్నారు. ఎవరు చేస్తారు? నీ రాజ్యంలో ఉన్నారయ్యా. మరణం లేకుండా వ్యాధులు, దుఃఖం, సమస్యలు అన్నింటి జయించి పరలోకానికి చేర్చబడే 700 మంది యోధులు ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. శత్రువులు ఓడించేటట్టుగా యోధులు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. సామాన్యంగా ఉన్నారు వాళ్ళు. ప్రియమైన సహోదరులారా, ఆ యవనులు అనగా ఎవరో కాదు కానీ దేవుని యొక్క నిజమైన సంఘమే, సియోను కుమార్తె ఆ యోధులై ఉన్నారు. ఎప్పుడైతే ఆ మాట ప్రవక్త చెప్పారో ఆహాబుకి యుద్ధం మొదలైంది. సిరియా రాజు బెన్హదదు ఒకటి చెప్పాడు. ఎదురుగా యవనస్తులు బయలుదేరి ముందుగా యుద్ధంలో అడుగుపెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే యవనస్తులు యుద్ధంలో అడుగుపెట్టారో సిరియా రాజు ఒక మాట చెప్పాడు. ఏమనంటే వాళ్ళు సమాధానంగా వచ్చినా, యుద్ధంతో వచ్చినా వాళ్ళు సజీవంగా పట్టుకుంటారు నా దగ్గరికి. ఎవరిని? వచ్చేది ఎవరు బ్రదర్? వాళ్ళు రాజ్యాధిపతులు. వాళ్ళు మామూలు వాళ్ళు వచ్చేది. రాజు అంటున్నాడు, సిరియా రాజు అంటున్నాడు, ఆ వచ్చే యవనులు వాళ్ళు మీరేం చేయండి, సమాధానముగా వచ్చినా సరే లేదా యుద్ధంతో వచ్చినా సరే మీరేం చేయాలి, సజీవులుగా పట్టుకున్న దగ్గర తీసుకురండి అని అడిగాడు. కానీ వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకోవడానికంటే ముందుగానే వీళ్ళు వెళ్ళి వాళ్ళని హత్య చేసి హతమార్చేశారు. ప్రభుకి స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా రాజ్యాధిపతులలో ఉన్న యవనస్తులే ఉన్నాం మనం. హల్లెలూయా. నువ్వెవరో, నీ స్థితి ఏంటో, నువ్వు ఎందుకు వచ్చావో, నువ్వు ఎక్కడున్నావో నీ గురించి చెప్పడానికే
క్రీస్తు థామస్ యెహోవా ప్రవక్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆహాబుతో, వాళ్ళు ఎక్కడ లేరండి, ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఆ 700 మంది ఎక్కడున్నారు? నీ దేశంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ రాజు చెప్తున్నాడు సజీవంగా పట్టుకోండి అని చెప్పాడు. వాళ్ళు రాకమునిపై వీళ్ళు ఏం చేశారు? యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఓడించారు. ప్రాణ భయంతో పారిపోయారు వాళ్ళందరూ కూడా. ఓ శత్రువులు చూసి ఎలాగైతే వీళ్ళు భయపడిపోయారో, ఇప్పుడు దానికంటే పదింతలుగా సిరియా సైన్యము, సిరియా రాజుకి సహాయం చేసిన 30 మంది రాజులు ఏమైపోయారు? పారిపోయారు. సంవత్సరం పాటు ఇజ్రాయెల్ పేరెత్తేనే భయపడిపోయారు వాళ్ళు. సంవత్సరం బైబిల్లో రాయబడింది. అసలు ఏడాది పాటు ఆ దేశం వైపు వాళ్ళు కన్నెత్తి చూడలా. అంటే యుద్ధం చేసింది ఎవరు బ్రదర్? రాజ్యాధిపతులు. హల్లెలూయా. రాజ్యాధిపతులు వారి మీద యుద్ధం చేస్తే సంవత్సరం పాటు ఆ దేశం వైపు చూడడానికి కూడా 30 మంది రాజులు వాళ్ళకి సైన్యం కూడా వణిగిపోయింది. గొప్ప అధికారం దేవుడు నీకు ఇచ్చాడు సోదరుడు. సంవత్సరం తర్వాత మళ్ళా లేచాడు. ఎవరు? బెన్హదదు. ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నిజంగా భలే, చదివినప్పుడు నాకు భలే అనిపించింది బ్రదర్. సంవత్సరం తర్వాత మళ్ళీ లేచాడు బెన్హదదు. లేచి వాళ్ళ సేవకులు పిలిపించాడు బెన్హదదు. అయ్యా ఒకసారి అందరూ ఇటు రండి అని పిలిచాడు. అందరూ వచ్చారు. ఇజ్రాయేల్ ఎలా బలవంతులయ్యారు తెలుసా మీకు? వాళ్ళు మనల్ని ఎలా ఓడించారు తెలుసా? మనం కొండ మీద యుద్ధం చేసి వెళ్ళి, మనం ఎక్కడ యుద్ధం చేసాం? కొండకి యుద్ధం చేసాం మనం. కాబట్టి వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవత కొండల మీద దేవత. కొండల మీద వాళ్ళకి బలం ఇచ్చాడు దేవుడు. వాళ్ళ దేవుడు కొండల మీద యుద్ధం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉంటాడు. కాబట్టి మనం కొండల మీద కాదు ఈసారి యుద్ధం చేసేది. మనం ఎక్కడ చేయాలి? మైదానంలో మనం యుద్ధం చేద్దాం. అంటే యెహోవా కొండల మీద దేవుడా? కింద చేస్తే ఆయన దేవుడు కదా. సిరియా రాజు అనుకుంటాడు. మనం కొండల మీద యుద్ధం చేయటం వల్ల వాళ్ళ దేవుడు కొండలకు దేవుడు. కాబట్టి ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? సియోను పర్వతము, సేనాయి పర్వతము, మోరియా పర్వతము, ఆయన పర్వతం మీద ఉన్న దేవుడు కదా. కాబట్టి ఇది చూసి ఆ సిరియా రాజు అనుకుంటున్నాడు వాళ్ళ దేవుడు కొండల దేవుడు. ఆ దేవుడు పైగా లోయలకి దేవుడు కాదు ఆయన. ఆయన కొండల మీద ఉంటాడు, ఆయన పర్వతాల మీద ఉంటాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సియోను పర్వతం మీద ఉన్నాడు. ఆ బెన్హదదు అన్నాడు వాళ్ళ దేవుడు కొండల మీద దేవుడు కాబట్టి మనం కొండలెక్కి యుద్ధం చేయడం వల్ల ఆ కొండల మీద ఆయన ఉండి మనల్ని ఏం చేశాడు? ఓడించాడు. వాళ్ళు బలవంతులైపోయారు. కానీ ఆయన లోయకి దేవుడు కాదు, కొండలకే దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈసారి మైదానం మీద మనం యుద్ధం చేద్దాం. మైదానం మీద యుద్ధం చేద్దాం, కొండల మీద కాదు, మైదానం మీద యుద్ధం చేద్దాం అని మరలా పిలిచాడు సైన్యాన్ని. మరలా ఏడాది తర్వాత మరలా యుద్ధానికి వచ్చారు వాళ్ళు. మరలా ఈ విషయం తెలిసింది. ఈసారి ఆహాబు భయపడలేదు. ఎప్పుడైతే శత్రువులు వచ్చి అక్కడ నిలబడ్డారో, ఎప్పుడైతే ఆహాబు ధైర్యంగా ఉన్నాడో, మరలా ఆహాబు యొక్క ధైర్యాన్ని చూసి మరలా యెహోవా ప్రవక్త మళ్ళా వచ్చాడు అక్కడికి. ఆహాబు భయపడద్దు, దేవుడు వాళ్ళని మీ చేతులకు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు యెహోవా కొండలకు దేవుడు అని. లేదు, యెహోవా లోయలకు కూడా దేవుడే. ఆయన ఆకాశంలో ఉన్న దేవుడే, భూమి మీద దేవుడే, ఆయన సర్వము దేవుడు ఆయన. వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? మైదానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయడు, వాళ్ళకి బలం రాదు. ఇప్పుడు మనం మైదానంలో ఉన్నాం కాబట్టి మనకి బలం ఎక్కువ, మనం యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళకి ఎదురుగా వచ్చి ఎన్ని రోజులు గుడారాలు వేసుకుని 7 రోజుల పాటు గుడారం వేసుకుని వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు. 7 రోజుల పాటు వీళ్ళు ఏం చేయాలని ఎంత మాదిరిగా పెట్టాడు బ్రదర్ దేవుడు. వాళ్ళు వచ్చి 7 రోజుల పాటు వాళ్ళకి ఎదురుగా నిలబడి వాళ్ళకి గుడారాలు వేసుకుని అక్కడే ఉన్నారు. 7 రోజులు వాళ్ళు ఏం చేయలేదు అసలు. 7 రోజుల తర్వాత ఒకే రోజు, ఒకే రాత్రి, ఒకే దినమున 1,00,000 మంది సిరియన్లు చంపేశారు ఇజ్రాయేల్ లేచి. 7 రోజులు ఏం చేయాలి వాళ్ళు? 7 రోజుల తర్వాత ఏం చేశారు? యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు అది జరుగుతుంది బ్రదర్. 7 రోజులు అసలు ఎవరు మాట్లాడలేదు బ్రదర్. చంపించుకున్నారు. అనే సంఘకాలంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు. వాడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు బ్రదర్? షోమ్రోని ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు వచ్చి శత్రువులు. 7 రోజులు కూర్చున్నారు అక్కడ. ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరు యుద్ధం చేయలేదు. వాడు ప్రగల్భాలు పలికారు. మీ దేవుడు కొండలకు దేవుడు, లోయకి దేవుడు కాదు మీ దేవుడు, మేము మైదానంలో ఉన్నాం, ఇప్పుడు మాకు బలం ఎక్కువ ఉంది అని ప్రగల్భాలు పలికారు వాళ్ళు. 7 రోజులు సైలెంట్ గా, దేవుడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఆయన 7 సంఘ కాలాల్లో అనేక మంది సంఘాలు అవమానించారు, అనేక మంది సంఘాన్ని హింసల పాలు చేశారు, అనేక మంది సంఘాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.
దేవుడు నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఆయన తన ప్రజల చేత వాళ్ళు శ్రమకు అప్పగించాడు ఆయన. కానీ ఇప్పుడు సిరియా సైన్యాన్ని చంపే సమయం వచ్చింది. ఓ రాజ్యాధిపతులారా, మీరు లేచి ఒకే దినమున సిరియా సైన్యాన్ని హతమార్చాలి. మీరు లేచి యెహోవా మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క రోజున లేచి యుద్ధం చేశారు వాళ్ళు. మొత్తం అందరూ ఏమైపోయారంటే 1,00,000 మంది చనిపోయారు. వాళ్ళ యుద్ధ ప్రావీణ్యం చూసి, వాళ్ళు యుద్ధం చేసే తీరు చూసి ఒక్కసారిగా బెన్హదదు ఏం చేశాడు? రథాలెక్కి పారిపోయాడు. బ్రదర్. కొండలకు దేవుడా, లోయలకు దేవుడా అని అవమానించినటువంటి బెన్హదదు ఏమైపోయాడు? భయపడి పారిపోయాడు. పారిపోయి అక్కడ గుడారాలో దక్కున్నాడు. వెళ్ళి ప్రాణభయంతో దక్కున్నాడు. ఆ యొక్క బెన్హదదు యొక్క సేవకులు వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా ఇజ్రాయేల్ రాజు చాలా మంచోళ్ళండి, మనం ఇలా ఎన్ని రోజులు దాక్కుంటాం, మనం ఇక్కడ చాలా మంచోళ్ళు, మనం వెళ్ళి కనుక వాళ్ళతో మాట్లాడితే మనం కనుకరిసి ప్రేమిస్తారు అని చెప్పి వాళ్ళు ఆ రాజుకు వర్తమానం పంపించారు. ధైర్యం ఇచ్చింది ఎవరు బ్రదరు? దేవుడు. ప్రవక్త ఏం చేశారు? యెహోవా వాక్యం తెలియజేశారు. ఓడిపోయే సమయంలో యుద్ధానికి ధైర్యం ఇచ్చింది ఎవరు? ప్రవక్త, దేవుడు. ఆ యుద్ధం చేసింది ఎవరు? యవనస్తులు. చేస్తే ఆహాబు మరలా వెళ్ళి శత్రువుతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. శత్రువుతో స్నేహం మొదలుపెట్టాడు. ఓ నా సహోదరుడు ఇంకా బతికే ఉన్నాడా అన్నాడు. నా సహోదరుడైన బెన్హదదు ఇంకా జీవించే ఉన్నాడా? నేను చనిపోయాను అనుకుంటా. 1,00,000 మంది చనిపోతే దాంట్లో బెన్హదదు కూడా చనిపోయింటాడు అనుకుంటున్నా. బతికే ఉన్నాడా? జీవించి ఉన్నాడా? సజీవంగా ఉన్నాడా? సజీవంగా ఉన్నాడు. ఓ తీసుకురండి. అయితే ఇద్దరు కలిసి రథం మీద కూర్చున్నారు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తే, సాతాన్ని ఓడించమని దేవుడు నీకు అధికారం ఇస్తే, నువ్వు మరలా శత్రువుతో స్నేహం చేయటం, భయపడిపోవటం, ఇదంతా నేడు సంఘాలు జరుగుతుంది సోదరులారా. ఇదంతా జరుగుతుంది. ఈ యొక్క ఆహాబు అంత భయపడిపోయి తన సమస్తాన్ని, తన వెండిని, తన బంగారాన్ని, తన భార్యల్ని, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని శత్రువుకి సమస్తాన్ని అప్పగిస్తాడని మాట ఇచ్చాడు. కానీ యెహోవా ప్రవక్త ద్వారా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి 2 సార్లు యుద్ధాన్ని జయించే విధంగా దేవుడు ఆశీర్వదిస్తే, శత్రువుని చంపాల్సింది బదులుగా, శత్రువుని తరమాల్సింది బదులుగా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తన రథంలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏం బ్రదర్, ఏం చేస్తున్నాం మనం? పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఓ నువ్వు కోల్పోయిన పట్టణంతో నువ్వు తిరిగి కట్టించుకో, నీకేం కావాలో నువ్వు తీసుకో. మళ్ళీ శత్రువుని పెంచి పోషిస్తున్నాడు. నీ దేహంలోంచి తరిమేసిన శత్రువుని నువ్వు మరలా తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ నీ లోపల కూర్చోబెట్టుకుంటున్నావు. మళ్ళీ వాడికి అధికారం ఇస్తున్నావు. నువ్వు నా దగ్గర నుంచి ఏం కోల్పోయావు మరలా తీసుకో. వ్యభిచారమా, చెడు తలంపులా, చెడు క్రియల, అవమానాల, నిందల ఏం చేస్తావు ఈ లోకంలో? నీ దేవునికి అవమానము, నీకు ఎన్ని ఉపయోగ ఫలం ఉన్నాయో నా దేహం ద్వారా నీకు నచ్చడి చేసుకో. శత్రువు జయించే అధికారం దేవుడు నీకు ఇచ్చి, ప్రవక్త ద్వారా వర్తమానం ఇచ్చి శత్రువులు ఓడించే విధంగా దేవుడు నీకు అధికారం ఇస్తే, జయం పొందుకున్న తర్వాత నువ్వు చేసే పని ఇది. ముఖ్యంగా యవనస్తులు. ఐతుకు చూడండి, పౌలు కాలంలో ఉన్న ఎవరైనా పేరేంటి? ఐతుకు. సంఘానికి వచ్చాడు. యేసుక్రీస్తు, యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడు. వర్తమానం నమ్మాడు ఆయన. సంఘంలోకి వచ్చాడు. కానీ కూర్చొని ఏం చేస్తున్నాడు బ్రదర్? పౌలు విస్తారంగా మాట్లాడడం వల్ల ఏమైపోయాడు? అలసిపోయి కూర్చొని కిటికీలో కూర్చొని, ఎక్కడ కూర్చోవాలి సంఘానికి వస్తే? పైకి కూర్చున్నాడు. 3వ ఫ్లోర్ అది. 3వ ఫ్లోర్లో కిటికీలో కూర్చున్నాడు. సంఘాలకు వస్తే సంఘంలో లోపల కూర్చోడానికి నీకు కుదరదు. నీకు బయట తిరగాలి. నువ్వు కొంచెంసేపు వాకింగ్ కావాలి, కొంచెంసేపు లోకం కావాలి. చాలా మంది ఉన్నారు ఐదుగురు సంఘంలో. వాళ్ళు సంఘానికి వస్తామనుకో, లోకాన్ని చూడడానికి వాళ్ళు అనుకుంటారు, అబ్బో వీళ్ళు సంఘానికి వెళ్తారు అనే పేరు వస్తుంది వాళ్ళకి. కానీ సంఘంలోకి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? సగం సంఘంలో, సగం బయట. సంఘంలో కూర్చొని ఏం చేస్తారు వాళ్ళు? నిద్రపోతా ఉంటారు కూర్చొని. ఎంత భయంకరం బ్రదర్. అంటే దేనికోసం వచ్చావు నువ్వు? ఈ గడియలో దేవుడు, యెహోవా దేవుడు యేసుగా వచ్చాడని బయలుపాటు కలిగిన వర్తమానికుడి దగ్గరికి వచ్చాడు. ఐతుకు వచ్చి కూర్చొని నిద్రపోతున్నాడు. ఎంతమంది ఉన్నారు బ్రదర్ ఐతుకులు సంఘంలో? వాక్యం వినేటప్పుడు నిద్రపోయేవాళ్ళు, సంఘంలో కూర్చోకుండా బయట తిరిగేవాళ్ళు, సంఘంలో కూర్చోకుండా బయట గుడాల్లో ఆ బయట కూర్చొని మేము వాక్యం వింటున్నాంలే అని భ్రమలో ఉండేవాళ్ళు. ఎంతమంది ఐతుకులు ఉన్నారు బ్రదర్ సంఘంలో?
నువ్వు ఐతికులా ఉన్నావా, లేకపోతే విశ్వాస మాదిరిగా ఉన్నావా? సంఘానికి వచ్చి నిద్రపోతున్నావా, నువ్వు వాక్యాన్ని వింటున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? చాలా మంది యవనస్తులు అలాగే ఉన్నారు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, యవనస్తులైనా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలబడుతుంది. ఎవరు యవనస్తులు? భూమి మీద ఉన్న ఈ యవనస్తులు కదండి. శరీరరీత్యా 20 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుల గురించి కాదు యోహాను మాట్లాడేది. ఆ యవనస్తుల గురించి కాదు. 2000 సంవత్సరాల క్రితమే ప్రకటన గ్రంథం యోహానుని చూశాడు. ఆ యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీరు ఎలాంటి వారు? బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచిచున్నది. ఈ లోకంలో ఎవరిలోనూ వాక్యం నిలబట్లా. ఎవరిలో ఉంటుంది వాక్యము? నీలో. యవనస్తులైన నీలో ఉంటుంది వాక్యం. ఎందుకంటే రాజ్యాధికారం పొందిన యవనస్తులైన నీవు. మరి నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఐతికిలా ఉంటే ఎలాగా? సంఘంలో కూర్చొని నిద్రపోతే ఎలాగా? సంఘంలోకి వచ్చి వెలుపల కూర్చుంటే ఎలాగా? నువ్వు సంఘంలో వెలుపల కూర్చోడానికి సంఘానికి వచ్చావు నువ్వు? లేదు కదా, సంఘం పర్వాలేదు. స్మరణంగా చెప్పారు, నుంచోటానికి కూడా ప్లేస్ లేకుండా ఒక కాలుతో నుంచోనంట ఒక బ్రదర్ ఆరాధన జరుగుతుంటే. సంఘం లోపల కూర్చోడానికి కాదు, నించోటానికి కూడా ప్లేస్ లేకపోతే గోడకు ఆనుకొని ఒక కాలే పెట్టుకుని మరో కాలం ఏం చేశాడంట? పైకి పెట్టుకుని ఉంచాడంట. స్మరణంగా చెప్తున్నారు. ఓ వీలైతే నేను నా కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా సహోదరుని అంటాడు. వీలైతే ఆ సహోదరుని తీసుకొచ్చి నా కుర్చీలో ఆ సహోదరుడు గోడ కానుకొని ఒంటికాలమే నిలబడుతున్నాడు మెసేజ్ అంటాడని చెప్పారు. నీకు సంఘం లోపల ఖాళీగానే ఉంటుంది, బయటికి వెళ్ళిపోతావు. నీకు అప్పుడే వస్తాయి ఫోన్లు, అప్పుడే గుర్తొస్తారు నీకు అప్పుడే పనులు వస్తాయి. వాక్యం జరుగుతుంది, సంఘం జరుగుతూ ఉంటుంది, ఆరాధన జరుగుతూ ఉంటుంది, అప్పుడే నువ్వు బయటకు వెళ్తావు. ఐతికులు వీళ్ళందరూ, విశ్వాసంలో భ్రమలో ఉన్న ఐతికులు వీళ్ళందరూ కూడా. కానీ ఆ దాంట్లో మత్తులో ఉండి కింద పడి చనిపోయాడు ఐతికు. చనిపోయలేదు బ్రదర్. 3వ అంతస్తులో ఉండి కిటికీలో కూర్చొని ఇక్కడ మెసేజ్ చెప్తూ ఉంటే నిద్రాభారంతో జోగి. ఎంతమంది నిద్రపోతున్నారు బ్రదర్ సంఘంలో? నిద్రాభారంతో జోగి. దేవుడు నీ కోసం చేసిన త్యాగం గుర్తొస్తే నిజం ఎందుకు వస్తుంది బ్రదర్? నీకు వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, లేదంటే సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది నీకు? నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటంటే నీలో భక్తి లేదు, భయం లేదు. నువ్వు యథార్థవంతుడివే, పూర్ణ హృదయుడివి కాదు. యథార్థంగానే ఉన్నావు నువ్వు వాక్య పట్ల, కానీ పరిపూర్ణంగా దేవుడిని నువ్వు ప్రేమించట్లా. ఐదుగురు మీరు అందరూ కూడా సంఘానికి వస్తారు కానీ సంఘంలో కూర్చోరు. అన్ని ఆలోచనలు మీకే వస్తాయి అక్కడ, అన్ని పనులు మీకే వస్తాయి అక్కడ. పిల్లలతో బయట ఆడుతూ ఉంటావు, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటావు. ఇదంత భయంకరమైన ఆత్మ చూడండి. నీ శత్రువుపైన యుద్ధాన్ని ఇచ్చి విజయాన్ని ఇచ్చి నీకు అందరిలో నిన్ను గరుడిగా దేవుడు నిన్ను మారిస్తే నువ్వు చేసే పని ఇది. శత్రువుని తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టుకుంటావా? నీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా? నీ దేహంలో కూర్చోబెట్టుకుంటావా? ఎంత అవమానం బ్రదర్. ప్రభు చెప్పాడు, మళ్ళీ ప్రవక్తను పంపించాడు, ఒక సూచన ద్వారా పంపించాడు. ప్రవక్త వచ్చి హెచ్చరించాడు అక్కడ. ఆ ప్రవక్త తను కొట్టమన్నట్లుగా మరొక వ్యక్తి 2 సార్లు కొట్టించుకొని, ఒక వ్యక్తి కొట్టాడు, ఓ యెహోవా చెప్తున్నాడు నన్ను కొట్టు అంటే ఆయన నేను కొట్టిన అని మొహమాట పడతాడు ఆయన. మరొక వ్యక్తి కొడతాడు, మారు వేషంలో నుంచి ఉంటాడు అక్కడ దారిలో. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అవమానించావు. శత్రువుని నువ్వు నీ నాశనాన్ని కోరినట్టు శత్రువుని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు రథంలో కూర్చోబెట్టుకున్నావు. శత్రువు మరణించాల్సింది పోయి, ఆ చంపాల్సింది పోయి అతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మరలా తన పట్టణాలు కట్టుకునే విధంగా, తను మరలా జీవించే విధంగా అవకాశం కల్పించావు. కాబట్టి శత్రు మరణము నీకు వచ్చింది. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, సాతాను చనిపోవాలి, సాతాను ఓడించాలి, సాతాను వాడు భయపడి పారిపోవాలి. కానీ వాడికి బదులుగా నువ్వు పారిపోతున్నావు. ఆ ప్రవక్త అంటున్నాడు, చూడండి ఒకసారి ఏమంటాడు చూడండి, అదే అధ్యాయం చివరిలో ఒకసారి చూడండి, అదే అధ్యాయం చివరి 41 నుంచి చదవండి ఒకసారి. త్వరపడి తన కంట నుంచి బాగా తీసుకునేట ప్రవక్తల్లో ఒకరిని దాచుకోవచ్చు. తెప్పించిన మనిషిని నీవు నీ చేతితో తప్పించుకొని పోనిచ్చేది కనుక వాని ప్రాణములకు మారుగా నీ ప్రాణములు, వాని జనులకు దూరం, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడని
రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకునేవాడు. ఈయనకి అలవాటే, మూతి ముడుచుకోవటం అలవాటే ఈయనకి. ఈ రాజుకి మూతి ముడుచుకోవడం అలవాటే. రమేష్ బ్రదర్, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వాక్యానుసారంగా జీవించలేదంటే నేను ఒక్కనే చేస్తానంటే ఈయన మూతి ముడుచుకు వెళ్ళిపోతాడు ఆయన. అయ్యా అది ఎవరు? యజబేలాత్మది. ఎప్పుడైతే శత్రువుని దేవుడు తరమని చెప్పాడో, శత్రువు పైన దేవుడు విజయాన్ని ఇచ్చాడో, శత్రువుని ఓడించమని చెప్పి దేవుడు అధికారం ఇచ్చాడో, యవనస్తులు ఇచ్చాడో, ఆ శత్రువుని మరి ఓడించి ఆ శత్రువుని చంపాల్సి ఆహాబు ఏం చేశాడు? తెచ్చింట్లో పెట్టుకున్నాడు, రథం ఎక్కించుకున్నాడు. మరి అతను అంటున్నాడు, నా సేవకుడు నా సహోదరుడు సజీవంగా ఉన్నాడా? నీ శాపానికి కూరినవాడు, నీ మరణానికి కూరినవాడు నీకు సహోదరుడు అవుతాడా? ఏమంటాడు తెలుసా? నా సహోదరుడు సజీవంగా ఉన్నాడా? ఎక్కడ అంటాడు చూడండి, ఎక్కడదే ఆ మాట? చదవండి ఒకసారి. నిన్ను చెప్పించడానికి 30 మంది రాజులు వేసుకుని షోములోని పట్టణంలో ధూళి తీసుకొని పోతే పట్టణమే ఉండదని చెప్పించినటువంటి రాజు దేవుడు చంపమని చెప్తే నా సహోదరుడు సజీవంగా ఉన్నాడా? అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏనాడు నన్నదో అది నిశ్చయంగా తిరిగి ఆ మాటను బట్టి ఎన్నడూ నీకు సహోదరుడే అని చెప్పాలి. వాళ్ళు యుక్తిగా ఓహో అంటే సోదరుడితో పోల్చాడా రాజు? నిజమే నిజమే నిజమే, అతను నీ సోదరుడే. బ్రదర్ ఇవి చరిత్ర కాదు బ్రదర్, స్టోరీ కాదు ఇది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఈ పనులు, సాతాను నువ్వేం చేయాలి? ఓడించాలి, చంపాలి, తరిమివేయాలి. వాటితో స్నేహం నీకు? పైగా వాడు నా సోదరుడు చెప్తావా? దాన్ని అలుసుగా తీసుకుని దాన్ని ఆసరా చేసుకుని బెన్హదద్ యొక్క సేవకులు ఏమంటున్నారు? నిజమే నిజమే, అతను నీ సేవకుడే, నీ సోదరుడే. అప్పుడు ఇంకా 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 బలం వచ్చేసింది ఆహాబ్కి. ఓ నాకు సహోదరుడా. వెంటనే ఉబ్బిపోయాడు, పొగడతలు పడిపోయాడు, నేత్రస శరీర సజీవబుడమ్మలు పడిపోయాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు అక్కడ. మీరు వెళ్ళి అతను తోడుకొని రండి. తన ఎదుగు రాగా అతను తన రథం మీద అతను ఎక్కించుకున్నాడు. అందులో బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మళ్ళీ అప్పగించదు, మరియు నా తండ్రి షోమ్రోన్లో విద్యను పట్టించుకున్నట్లు దమస్కులు తమ వరకు తమ వీధులను కట్టించుకొని వచ్చాడు అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయదని చెప్పి సంధి చేసి అతను ఇతను పట్టుకున్న దేశాలే కాదు, వాళ్ళ తండ్రులు పట్టుకున్న దేశాలను కూడా ఒకళ్ళకి అప్పగించుకొని మళ్ళా దేశాలు ఏం చేస్తున్నారు? పంచుకొని బాగు చేసుకొని కట్టుకొని సంధి చేసుకుంటున్నారంట. ఎంత భయంకరం సోదరులారా! దేవుడు నీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటే శత్రువు మీద యుద్ధం చేసి శత్రువుని ఓడించమని. పారిపోయి దాక్కున్న శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టమని కాదు. నీకు మరణమే లేదని చెప్పిన దేవుడు మరణం చూసి భయపడమని కాదు. నీకు వ్యాధి లేదని చెప్పిన దేవుడు వ్యాధిని చూసి భయపడి చెప్పడం కాదు. కానీ మనం భయపడిపోతున్నాం, తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నామండి. పైగా సహోదరుడు నా సహోదరుడు అని పిలుస్తాం. ఇలా చేయటం వల్ల ఆహాబు పొందిన బహుమానం ఏంటి అంటే, అతని ప్రాణానికి బదులుగా నీ ప్రాణము, అతని ప్రజల ప్రాణానికి బదులుగా నీ జనుల ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నా. ముగింపదే, నీ ముగింపదే. శత్రువుని ఓడించాల్సిన నువ్వు శత్రువుతో సాహసం చేసావా, శత్రువు పొందే మరణము నీకు వస్తాయి. ఆహాబు సరి చేసుకోవాల్సిన బదులుగా, ప్రవక్త హెచ్చరిస్తే సరి చేసుకోవాల్సిన బదులుగా ఏం చేశాడు? మూతి ముడుచుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయరా? అతను చేయడా? ఏమి చేయదా? వాళ్ళు చేయరా? మూతి ముడుచుకోవటం భయంకరమైన ఆత్మది. వాక్యం మనం సరి చేస్తున్నప్పుడు, వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు, వర్తమానికి నేరుగా వర్తమానంతో మనం సరి చేస్తా ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి బదులుగా ఎప్పుడైతే నువ్వు మూతి ముడుస్తావో, తిరిగి కౌంటర్లు వేస్తా ఉంటావో, అది నీకే నింద, నీకే అవమానము. సాతాను పొందాల్సిన మరణాన్ని, సాతాను తీసుకోవాల్సిన అవమానాన్ని నీ మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. నీ దేశంలో, నీ రాజ్యంలో ఎవరున్నారు? రాజ్యాధిపతులైన యవనస్తులు ఉన్నారు, యోధులు ఉన్నారు. యెహోవా ప్రవక్త ఉన్నాడు.
ఆ వర్తమానంలో, ఆ విశ్వాసంలో, ఆ మార్గంలో నడవలసిన దానికి బదులుగా ఓడిపోయి పారిపోయిన వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఎంత అవమానం బ్రదర్! సంఘానికి ఎంత అవమానం ఇది! దేనికి చింతించాల్సిన అవసరం లేదు మనకి. సమస్తాన్ని మనం జయించి ఉన్నాం మనం. హల్లెలూయా. మన ముందు నిలబడిన సైన్యము ఎంత సిరియా సైన్యమైనా సరే, వాళ్ళు మొత్తం కప్పి ఉన్నా సరే, మన దగ్గర దేవుడు ఉన్నాడు. ఆ గడియ వర్తమానికి మనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆహాబు ధైర్యంగా, ఓ రాజు, ఇక నేను ముందు ఇస్తానని చెప్పాను కానీ నా వెండి, నా బంగారము, నా భార్యలు, నా బిడ్డల్ని నీకు అప్పగించను అని చెప్పాడు. ప్రవక్త వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఓ సాతానా, నేను మరణించను, నాకు బాధలు లేవు, నాకు దుఃఖం లేదు, నాకు సమస్య లేదు అని ఒక చెప్పు నిలబడు. అక్కడ యెహోవా దూత వచ్చి నీ పక్కన నిలబడతాడు. అక్కడ బైబిల్ ఎలాగ రాయబడి ఉంది అది. నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు, ప్రవక్త ఖచ్చితంగా నీ దగ్గర ఉంటాడు. ఆ వర్తమానం ఖచ్చితంగా నీ దగ్గర ఉంటాడు. అక్కడ భయపడి పారిపోయిన శత్రువునికి ఆశ్రయం కల్పించొద్దు. మళ్ళీ మీరు ఐతుకు వలె సంఘానికి వచ్చి నిద్రపోవద్దు. ఐతుకు వలె సంఘంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ధ్యామ వలె డబ్బు మీద, ధనం మీద, బట్టల మీద, వస్తువుల మీద మీ యొక్క మనసును ఉంచొద్దు. మీరు యోధా వలె మీ యొక్క ఆ మనసుని ధనం మూట మీద మీరు ఉంచకూడదు. మీ మనసు అంతా ఎక్కడుండో తెలుసా? కేవలము వాక్యం మీదే ఉండాలి. కేవలం వాక్యం మీదే ఉండాలి. మనకి సమయం ఉంటే వాక్యం ఉంటారు. మనకి జాన్వేసులు చెప్తాడు, అయ్యా నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు అంటే అసలు విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ లేదు అన్నాడట. మీరు బాగా అలసిపోయి ఉన్నారంటే విశ్రాంతి తీసుకోవడానికి నాకు ఖాళీ లేదు. అంతగా విస్తారమైన భారం ఉంది నా పైన. మరి ఇప్పుడు నీ పైన ఉంది సోదరుడా. నువ్వు రాజ్యాధికారం పొందిన ఎవరుడు అయినావు. నువ్వు భౌతిక సంబంధమైన ఎవరుడు కాదు. నువ్వు మొదటి ఆకాశంలో కృష్ణ ఏ యవనులైతే చూశారో ఆ యవనస్తుడు నువ్వు. యుద్ధం చేయడానికి దేవుడు నేను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. ఆయన సిరియన్ల మీద, లెక్కలేని సమూహం మీద ఈ చిన్న గుంపు యుద్ధం చేయబోతుంది. 7 రోజులు మౌనంగానే ఉన్నారు వాళ్ళు. కానీ 7వ రోజున 1,00,000 మంది సిరియన్లు చంపారు వాళ్ళు. ఇదే సమయం, అది ఇదే కాలం. అది చూడండి, ఎవరి కాలంలో ఉన్నట్టుగా ఆ మోషే అంటాడు. చూడండి, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చూడండి మోషే గురించి ఏం మాట్లాడుతున్నారు. 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఈజిప్టు విషయం మీద గొప్ప భాగ్యమని ఎంచుకొని. పెద్దవాడైనప్పుడు అంటే అర్థం ఏంటి? బాల్యము నుండి యవన దశకు వచ్చాడు. అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగే యుక్త వయసుకు వచ్చాడు. పెద్దవాడైనప్పుడు ఎలా ప్రవర్తించాలి? పౌలు గారు ఏమంటారు? నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించేది, పెద్దవాడైన తర్వాత నేను పెద్దవాడి వలె ప్రవర్తించాలి. నువ్వు పెద్దవాడు అయ్యింది పిల్లవాడి వల్ల ప్రవర్తిస్తే ఏమంటారు? నిన్ను పిల్ల చేష్టలు అంటారంట. పిల్లలప్పుడు పిల్లలు ఆడితే బాగానే ఉంటుంది, పిల్లలు దుమ్ములు ఆడినా బాగానే ఉంటుంది, పిల్లలు చిన్న పని అల్లరి చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అని చేసావు అనుకో, అప్పుడు నేను ఏమంటారు తెలుసా? పిల్ల చేష్టలు అంటారు. పౌలు గారు అంటారు అందుకనే నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించాను నేను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి పెద్దవాని వలె ప్రవర్తించాలి. అంటే మిగతా ఆచారాల వల్ల నేను వెళ్ళకూడదు. ఇంతకుముందు నేను ఆచారాలను వెంబడించాను, నేను ఇంతకుముందు లోకంతో వెంబడించాను నేను, కానీ ఇప్పుడు నేను పెద్దవానిగా వచ్చాను, యుక్త వయసుకు వచ్చాను నేను, అంటే యవన దశకు వచ్చాను నేను. కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉండాలి? యవన దశకు వచ్చాను కాబట్టి యవన కాలంలో ఉన్న యవనస్తుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. కానీ సంఘంలో చాలా మంది యవన కాలంలోకి వచ్చి వాళ్ళు పిల్లల వల్ల ప్రవర్తిస్తున్నారు, పిల్ల చేష్టలు కలిగి ఉన్నారు, ఇంకా సంఘంలో ఉంటారు, పిల్ల చేష్టలు కలిగి ఉంటారు, లోకమునికి స్నేహితుగా ఉంటారు. వాళ్ళు వాక్యానికి లోపడరు, వాళ్ళు లోకం కావాలి వాళ్ళకి. దీని ఏమని పిలిచారు పౌలు గారు? పిల్ల చేష్టలు. వాక్యాన్ని తెలుసుకొని సంఘంలో ఉండి నేను ఇంకా లోకంతో ఉన్నామంటే పిల్ల చేష్టలు నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మోషే కూడా పెద్దవాడైనప్పుడు అంటే బాల్య వయసు నుంచి యుక్త వయసుకు వచ్చాడు. ఆయన యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన పెద్దవాడైనప్పుడు అక్కడ ఏమని రాస్తుంది? మోషే పెద్దవాళ్ళు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనం అంతా ఆయన పాదాల దగ్గర ఉంది. అవునా బ్రదర్? ఐగుప్తు ధనం మొత్తం మోషే పాదాల దగ్గరే ఉంది. ఐగుప్తు అధికారం మొత్తం మోషే దగ్గరే ఉంది. అయినా సరే
యుక్త కాలంలో ఎలా ప్రవర్తించాలో, యవనుడిగా ఎలా తను ప్రవర్తించాలో ఎరిగి ఉన్నాడు కాబట్టి అతను ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఈ వయసులో ఈ ఐగుప్తు యొక్క పిల్లల వలె నేను ప్రవర్తించకూడదు. ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు నేను యవనుడిగా ఉన్నాను కాబట్టి నేను యవనస్తుగా ప్రవర్తించాలి. కాబట్టి ఈ ఐగుప్తు యొక్క ధనము నాకు అవసరం లేదు, నాకు అసహ్యం. ఆ ధనము కంటే, ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. మరి యవనస్తుడు నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? నువ్వు మోషే గురించి చదువుతావు, ప్రసంగాలు వింటావు, మరి దేని నువ్వు ఫాలో అవుతున్నావు? యుక్త వయసుకు వచ్చినప్పుడు, ఎదిగిన వయసుకు వచ్చినప్పుడు, అనగా భౌతిక సంబంధమైన యవనస్తుల గురించి కదా మనం మాట్లాడేది. ఇక్కడ ఆత్మ సంబంధమైన యవనస్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఇప్పటి వరకు సంఘంలో ఎలా ఉన్నాం? మనము పిల్లల వలే ఉన్నాం. మనము ఎప్పుడైతే 7th ఏంజల్ మెసేజ్ మన దగ్గరకు వచ్చిందో, ఆ వర్తమానం మనం చూసామో, మనం ఏ స్థితికి వచ్చాం? యుక్త కాలంకి వచ్చాం మనం. అంటే యవన కాలంకి వచ్చాం మనం. యవన కాలంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి? యవనస్తులాగే ప్రవర్తించాలి. అందుకోసం ఏమంటాడు, నేను ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా కనపడింది దానికి. ఇక్కడ దేవుడి కోసం నిలబడటమే ఆ యవనస్తుడికి ఉపయోగమైంది. అర్థమైంది దానికి, ఇది ఏది నిజమైంది, ఏది అబద్ధమైంది, ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది అనేది ఆ యవనుడికి అర్థమైంది. నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సోదరులారా, మీరు కూడా ఇప్పుడు యుక్త కాలానికి వచ్చారు. మోషే వలె పెద్దవైరే మీరు. ఇప్పుడు ఈ యొక్క వర్తమానం మీరు ఎరిగి ఉన్నారంటే మీరు ఎక్కడున్నారు? యుక్త వయసులోకి అడుగు పెట్టారు మీరు. యుక్త కాలం ముందు క్రీస్తు ప్రత్యక్షమవుతాడు అని బైబిల్లో రాయబడింది. అక్కడ ఈ కాలంలో క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఎవరుగా మార్చబడ్డారు మీరు. ఇప్పుడు దాకా పసిపిల్లలా ఉన్నారు మీరు. పాలు తాగే కాలం నుంచి, వయసు నుంచి బలమైన ఆహారం తీసుకునే వయసుకు వచ్చారు మీరు. కాబట్టి మీరు యవనస్తులా మీరు మారిపోవాలి. ఈ లోక సంబంధమైన కార్యాలన్నింటినీ నిందలా భావించాలి. మనకు ఉపయోగం లేదని మీరు వాటిని వదిలేయాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా మనం భావించాలి. మోషే యవన కాలంలో అడుగుపెట్టే సమయానికి మోషే తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడే చూడండి, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే, ఈ యొక్క లగ్జరీగా ఉండాలంటే ఉండగలడు కదా ఆయన. ఒక రాజకుమారుడిగా ఉన్నాడు కదా, ఐగుప్తులో అంతఃపురంలో ఉన్నాడు కదా. అతను పొందుకునే సుఖభోగాల కంటే, అతను అనుభవించే లగ్జరీ జీవితం కంటే, అతను పొందే రాజరికము కంటే, ఏ బ్రదర్ ఎవరు నేర్చుకోవాలి బ్రదర్? మనం యవనస్తుడా? ఇప్పుడు మనకున్న మంచి యవనస్తులు ఎవరంటే, మన సంఘంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మంచి యవనస్తులు సంఘంలో. ఇప్పుడు వాళ్ళు ముసలి కాదు బ్రదర్, వాళ్ళు యవనస్తులు. వాళ్ళు మనం అందరం కూడా యవనస్తులమే ఇప్పుడు సంఘంలో. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? మోషే ఎదిగినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు, మోషే బాల్యాన్ని విడిచి యవనంలోకి అడుగు పెట్టినప్పుడు మోషే ఎంచుకున్న మార్గం ఇది. మరి ఇప్పటి వరకు బాల్యంగా ఉన్న నీవు ఇప్పుడు ఎదిగి పెద్దవాడిగా వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఏది గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నావు? దేని మీద నీ మనసును నింపుతున్నావు? దేని మీద నీ యొక్క ఆలోచనలు కొనసాగిపోతూ ఉన్నాయి? చూడండి, అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు లేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అదృశ్యమైన దాని మీద దృష్టి పెట్టాడంట మోషే. అక్కడ బహిరంగ కనబడేది ఇది 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 శాశ్వతం కాదు. ఇది అల్పకాలం. ఇది తక్కువ సమయంతో వచ్చే ఆనందం ఇది. కానీ త్వరలో దేవుడు నాకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. దూరంగా వచ్చే బహుమానాన్ని తన యవనంలో అడుగుపెట్టినప్పుడు దూరంగా ఉన్న బహుమానాన్ని చూశాడు. మరి సోదరులు, మరి మీరేం చేస్తా ఉన్నారు? పారిపోవలసిన సాతాన్ని, ఓడించాల్సిన సాతాన్ని, చంపివేయాల్సిన సాతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఏ విధంగా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు? చూడండి, దానియేలు గ్రంథము, దానియేలు కూడా యవనస్తుడే. దానియేలు కూడా యవనస్తుడే మీలాగే. శ్రేష్టమైన జ్ఞానం ఉండదు. చూడండి 5:12. ఎవరైనా యవనస్తుడు, బబులోనులో బానిసగా వచ్చినటువంటి ఒక యవనస్తుడు. ఈ యొక్క బబులోను రాజుకి తగిన విధంగా జీవిస్తే ఇతను ఇక్కడ
రాజసంతానం ఇతను. దానియేలు రాజసంతానం చెందినవాడు. బబులోను రాజుకి అనుకూలంగా జీవిస్తే ఇతనికి మంచి ఒక జీవితం దొరికేది బబులోనులో. కానీ దానికి భిన్నంగా జీవించాడు బబులోనులో దానియేలు. దానికి భిన్నంగా జీవించడం వల్ల అనేక మంది శత్రువులు తయారయ్యారు. అక్కడ అనేక మంది శత్రువుల మధ్యలో ఈ యవనస్తుడు ప్రభుకి సాక్ష్యంగా నిలబడ్డాడు. ఒక దానియేలే కాదు, షడ్రకు మెషకు అబేద్నెగో అందరూ కూడా, ఆ యవనులందరూ కూడా దేవుని కోసం వాళ్ళు ఏం చేశారు? నిలబడ్డారు. వాళ్ళు యవనులుగా ఉన్నారు. వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు తమది కాని దేశంలో వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు తమకు నచ్చినట్లుగా వాళ్ళు జీవించవచ్చు అక్కడ. అయినా కూడా అక్కడ కూడా ఎవరైతే వారి యొక్క పితరుల దేవుడు ఉన్నారో ఆ దేవునికి సాక్షార్థంగా వాళ్ళు జీవించారు అక్కడ. ఆ దేవునికి సాక్షార్థంగా జీవించడం వల్ల ఆ దానియేలు గురించి, ఈ దానియేలు 12వ వచనంలో శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు జ్ఞానమును తెలియగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఆమేన్. బబులోని యొక్క దేవత దేవుడు అయిపోయాడు. దేనివల్ల బ్రదర్? యవన కాలంలో తన తన యవనచ్చలను బట్టి కాకుండా దేవుని వాక్యపక్షాన దానియేలు నిలబడడం వల్ల దానియేలు ఎలాంటి ఆత్మను పొందుకున్నాడు? శ్రేష్టమైన జ్ఞానం వచ్చిందంట దానియేలు. ఆరోగ్యం చూడండి, ఆరోగ్యంలో మూడో అధికారి అయిపోయాడు. తన రాజ్యం మంతటి పైన 1వ వచనము, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఉపజెప్పవలసిన వాళ్ళని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమని, ఇక్కడ శ్రేష్టం ఇప్పుడు ఏమైపోయాడు? మూడో అధిపతిగా మారిపోయేసరికి శ్రేష్ఠుడు ఏమైపోయాడు బ్రదర్? అతి శ్రేష్ఠ అయిపోయాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండని గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. ఏం బ్రదర్? యవనస్తుడా, భౌతిక సంబంధమైన యవనస్తుల గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు వయసుతో మనకు, భౌతికమైన వయసుతో మనకి ఇప్పుడు పని లేదు. ఏ యవనస్తులతో మనం మాట్లాడుతున్నాం? పరలోకములో ఎవరైతే తమ యొక్క స్థితిని మార్చుకుని రూపాంతరపరచబడి ఈ దీనమైన శరీరం పైన మహిమగల శరీరాన్ని ఎవరైతే ధరించుకున్నారో వారందరూ ఏమైపోయారు? 20 సంవత్సరాలు యవనులుగా మారిపోయారు. ఇప్పుడు నువ్వు యవన దశలోకి మారిపోయినప్పుడు మోషే లాంటి నిర్ణయాలు ఉండాలి నీలో. నువ్వు యవన దశగా మారిపోయినప్పుడు దానియేలు లాంటి నిర్ణయాలు ఉండాలి నీలో. అతి శ్రేష్ఠుడిగా ఉండాలి నీవు. అనేక మందిలో ప్రత్యేకంగా ఉండాలి నీవు. ఆ ధనవంతుడు వలే కాదు, బాల్యం నుండి ధర్మశాస్త్రం చదివాడు ఆయన. మెస్సే వచ్చాడని తెలిసి గబగబా మెస్సే దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా అడిగాడు, మంచిదే రణంగా చెప్తున్నారు, మంచిదానే నిర్ణయం తీసుకున్నాడు, మంచి మార్గానే ఎన్నుకున్నాడు. అక్కడ వరకు అని చెప్పాడు. అయ్యా నీకు విస్తారమైన ఆస్తి ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు. అతను మిగులు ఆస్తి గెలవడు కనుక ఇవ్వలేకపోయాడు, వదులుకోలేకపోయాడు. జీవపుడంబము, నేత్రాశ, జీవపుడంబము పట్టేసింది ఆయన. పేరు పోద్దేమో, డబ్బు పోతే గుర్తింపు ఉండదేమో, ప్రఖ్యాతులు ఉండదేమో, పట్టేసింది. ఆ యవనస్తుడు నిత్య జీవం దాకా వచ్చి నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అనేక మంది యవనస్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని వెంబడించడానికి బదులుగా వెంబడించలేక లోకాశ వైపు చూసి వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నారు. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క రాజ్యములో రాజ్యాధిపతులుగా ఉన్నారు మీరు. ప్రతి శత్రువు పైన ముందు యుద్ధం చేయాల్సింది ఎవరంటే నువ్వే. ప్రవక్త చెప్తున్నారు, ఎవరు యుద్ధానికి పోతారంటే యవనులు. రాజ్యాధిపతులలో యవనులు యుద్ధానికి వెళ్తారు. దేవుడు నీకు గుర్తింపునిచ్చాడు, గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ప్రథమ స్థానం ఇచ్చాడు దేవుడు నీకు. శత్రువుల పైన యుద్ధం చేసే అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. ఆ స్థలాన్ని మీరు కోల్పోవద్దు. ఐతూకు వలె సంఘానికి వచ్చి నిద్రపోవద్దు. ఐతూకు వలె నిర్లక్ష్యంగా ఉండొద్దు. ధ్యామ వలె మీ మనసులో బట్టల మీద డబ్బుల మీద మీరు ఉంచొద్దు. ధనవంతుల వలె మీరు ఆస్తిని కోల్పోవడానికి, దేవుని కోసం నిలబడడానికి మీరు ఆలోచించొద్దు. వెనక్కి తిరిగి పోవద్దు. మీరు యవనస్తులు మీరు
బలవంతులారా, మీరు దేవుని యొక్క వాక్యము మీ యందు నిలబడుచున్నారు. మీరు యవనెచ్చల నుండి పారిపోండి అంటాడు పౌలు గారు. మీరు యవనెచ్చల నుండి పారిపోండి. భౌతికంగా అక్కడున్న యవనస్తుల గురించి మాట్లాడుతున్నాయి. నిజమే. ఈ ఈ ఎప్పుడైతే మనం ఈ యవన కాలంలోకి మనం అడుగు పెట్టామో అనేక ఆశలు, కోరికలు అన్నీ వస్తూ ఉంటాయి. మనం వాటి నుంచి జయించాలి. తిమోతి వలే. తిమోతి కూడా యవనస్తుడే, కానీ లోక సంబంధమైన వాటికి తిమోతి దూరంగా ఉన్నాడు. మన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో శత్రువు పైన పోరాటానికి, శత్రువు పైన విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. కాబట్టి మీరు ఎవరై అంటే రాజ్యాధికారం కలిగిన ఎవరిలో ఉన్నారు. మీరు మీ యొక్క దీనమైన శరీరాల పైన మహిమగల శరీరాలు ధరించుకుని దేవునికి ఆ నిత్య రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధపడినటువంటి మరి యుక్త కాలం ముందు ప్రత్యక్షమైన దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారు మీరు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయి పారిపోయిన శత్రువుని తీసుకొచ్చి మరలా మీరు స్నేహం చేయకండి. మీరు వాటితో మీరు కలవద్దు. మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతారో ఖచ్చితంగా దేవుడు ఆ గడియ వర్తమానంతో నేను బలపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన సహోదరి విజయ సిస్టర్ వాక్య పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి చెప్పాను, సిస్టర్ చెప్పినప్పుడు, సిస్టర్ ఏం కాదు, మనం ప్రతి వ్యాధి పైన మనం అధికారం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. డాక్టర్లు ఒకవేళ నిజంగా ఉందా చెప్పుకోనండి, మనకు భయం లేదు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ సాతాను పైన యుద్ధం చేయాల్సిన అధికారం ఎవరిది అంటే మనదే. ముందుగా యుద్ధంలో దిగాల్సింది ఎవరు? మనమే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని సిస్టర్తో మాట్లాడారు. నిజంగా అలాగే వాళ్ళు ఓర్పుతో సహనంతో మరి ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత మరొక వారం సిస్టర్ చెప్పారు లోపల ఏదీ లేదు. ఆమేన్. ఒకవేళ అలాంటి నమూనాలు ఏమన్నా కూడా ఎప్పుడైతే క్రీస్తు నామంలో సహోదరి విశ్వసించిందో అది అప్పుడే వెళ్ళిపోతాం. అడుగుతున్నారు, నేను ఏం చేయాలని కోరుతున్నావు? ఎవరిని అడిగాడు? ఆ గుడ్డివాడిని అడిగాడు. అంటే సిస్టర్ బ్రహ్మం గారు అడిగాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆ గుడ్డివాడిని అడిగారు, నేను నీకు ఏం చేయాలని కోరుతున్నావు? ఎందుకు కేకలు పెట్టావు? కేకలు పెట్టేశాడు. ఏం కావాలని అడుగుతున్నావు? అయ్యా ఏం లేదు, నేను పుట్టుకతో గుడ్డివాడిని. ఓ, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. మనం అడిగితే చాలు బ్రదర్, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం విశ్వాసం ఉంచితే చాలు, అడిగితే చాలు, వాక్య పక్షాన్ని నిలబడితే చాలు, అక్కడ ఆ గడియ వర్తమానికి నీతో ఉండబోతున్నాడు. అక్కడ రాజ్యాధికారం కలిగినటువంటి యమనస్తుల మధ్యలో మనం అందరం ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి సాతాను చూసి భయపడొద్దు, శత్రువులు చూసి భయపడొద్దు. వాళ్ళు ఎంత సిరియన్లు ఎంత కప్పివేసినా సరే, బెన్హదద్ చెప్పినట్లుగా మేమందరం వచ్చి ఆ షోమ్రోన్ యొక్క ధూళిని పట్టుకొని పోతే ఇంకా మిగులుద్దా? ఒకవేళ మిగిలితే ఆ దేవత మమ్మల్ని, మన దేవుడు కొండలకు దేవుడు కాదు, మన దేవుడు లోయలకు కూడా దేవుడే. ఆయన ప్రతి చోట సర్వంతర్యామిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మరి ఆ పారిపోయినటువంటి సాతాన్ని, ఓడింపబడిన సాతాన్ని, కలవరి సెలవులో సావు దెబ్బతిన్న సాతాన్ని, అమెరికా నడివీధుల్లో సావు దెబ్బతిన్న సాతాన్ని, ఆ చితగొట్టబడిన ఆ సర్పాన్ని మరల తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవద్దు, మీ దేహాల్లో పెట్టుకోవద్దు, మీ తలంపుల్లో పెట్టుకోవద్దు. వాడిని అలాగే మీరు చంపేయండి. అలాగే మీ పాదాల కింద వాడిని తొక్కుపట్టి మీరు చంపండి. మీరు మరలా మీ జీవితంలోకి వాడిని అనుమతించవద్దు. దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఒకళ్ళిద్దరు ప్రార్థన చేయండి. మా జీవము మా బలమే ఈ ఘనమైన విలువైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఓ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఓ మా ప్రశస్తమైన సహోదరుల మధ్య నన్ను నుంచి ప్రభువా ఇంత గొప్ప వాక్యాన్ని ఓ చుంచితేనే దార వంటి దారకన్నా మధురమైన యొక్క గొప్ప వాక్యాన్ని భుజించే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ గొప్ప విందుకు ఆహ్వానాన్ని పలికిన సహోదరి విజయ సిస్టర్ను, తన కుటుంబాన్ని బలపరచని ప్రభు నీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు, మరి విశ్వాసము ఓ కంటికి కనపడిని ఆరో ఇంద్రియం అని చెప్పావు ప్రభు, నీకు స్తోత్రములు. ఓ తండ్రి, అది మాలో మరింతగా మీరు చూడాలని ఆశపడుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఓ మా సమస్తము నీవైన ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు, మరి నువ్వు నిలబడు, నేను చేస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు నీవే అన్నావు ప్రభు. ఓ ఇంత గొప్ప దేవుడు ఈ సృష్టిలో ఎక్కడా లేరు ప్రభు, నీకు స్తోత్రం.
తండ్రి. అలాంటి గొప్ప సృష్టికర్తను కలిగి ఉన్న ప్రజలుగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడా నీకు వందనాలు నాయన. నిజంగా ఈ కుటుంబం ఎంతో ధన్యకరమైన కుటుంబం అయింది ప్రభు. ఇక్కడ మేమంతా ఎంతో ధన్యకరమైన ప్రజలమే ఉన్నాం ప్రభు. ఓ అది ఈ ప్రపంచము వారి కన్నులతో వాళ్ళు త్వరలో చూడబోతున్నారు ప్రభు. ఓ వారు గుండెలు బాదుకుంటూ ఓ ఇంత గొప్ప ప్రజలు చెప్పిన దాన్ని మేము నిర్లక్ష్యం చేసామని ఆ జరగబోయేది మేము ఇప్పుడు చూస్తున్నాం ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. ఓ మా గొప్ప దేవుడా, ఒక గొప్ప స్థానంలోకి గొప్ప స్థితిలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రం. ఇది మా జ్ఞానంతోటో మా శక్తితోటో మా సామర్థ్యంతోటో మా తెలివితేళ్లతోటో కాదు కాని ప్రభా, ఓ జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు మమ్మల్ని ఎన్నుకొని ప్రభా, ఓ మా ద్వారా నీ యొక్క గొప్ప కార్యం చేయాలని మీరు నిర్ణయించుకొని ప్రభా, ఓ మమ్మల్ని ఆనాడే నీ పక్షాన నిలబెట్టుకొని ప్రభువా, ఒక విధానం ద్వారా మమ్మల్ని రంగం మీద పిలుచుకున్న దేవుడా నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఇంత గొప్ప బంగారు కాలంలో మమ్మల్ని ఉంచిన దేవుడా నీకు వందనాలు ఆయన. ఓ నీ యొక్క ఓ ప్రభు మరి ఉనికిని, నీ యొక్క గుణములను, నీ యొక్క శక్తి సామర్థ్యాలను ఆనాడు మరి మా పితరుల కాలంలో జరిగినట్లుగా ప్రభువా ఇప్పుడు ఓ రంగం మీద కళ్ళకు కనబడేటట్టు ఈ ప్రపంచము భూమి ఆకాశాలను కదిలించే ఈ చిన్న సంఘం యొక్క శక్తిని ఓ ప్రభు మరి ఈ లోకం చూడబోతున్న ప్రభు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అలాంటి గొప్ప ఓ స్థానంలోకి మమ్మల్ని దినదినము నడిపిస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క గొప్ప ప్రయాణంలో ఓ ప్రభు మాకు ఎన్నో విజయాలు ఇస్తూ ఓ ప్రభు మరి ఓ అపజయాలు వచ్చినా వాటిని ధైర్యంగా మరి ఎదుర్కొని నిలబడి ఓ మరి విజయం కోసం మేము ప్రాకులాడే విధంగా మమ్మల్ని సిద్ధపరుస్తుంది దేవుడా నీకు వందనాలు స్తోత్రం. ప్రయాణంలో మరి అహాబోలే ఓ మరి ఓడించిన శత్రువును మిత్రుడిగా చేసుకొని నీకు దూరమయ్యే వారిగా కాక ప్రభువా, ఓ మరి మేము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, ఈ విజయాన్ని నాది కాదు నా ప్రభువే నాకు ఇచ్చాడు ఓ అని జ్ఞానంగా మేము ఆలోచించి ప్రభువా, ఓ నీకు ప్రదర్శనం ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కుక్క తన వాంతికి తిరిగినట్లు కాకుండా ప్రభువా, ఓ మరి యథార్థత కలిగి ఓ ప్రభు మరి ఓ నిష్కపటమయంగా ఉండి ప్రభువా, ఓ నీ యొక్క సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ఓ మంచి వర్తమానం ద్వారా ఓ మరి మా సోదరుని లేపి మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు ఆయన. స్తోత్రములు ప్రభువా. ఓ నువ్వు పలుకు, నువ్వు నిలబడు, నీ పక్షాన ప్రవక్తే ఉంటాడని చెప్పావు ప్రభువా. యెహోవా దూత ఓ మా పక్షాన నిలబెట్టిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ వాళ్ళందరూ చెప్పుకున్నారు, సంతోషపడ్డారు. ఆ దూత వచ్చిన చెప్పిన కార్యాలన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఆ క్షణం ఆలోచించారు, కానీ మిగతా మరి అది జరిగిపోయిన తర్వాత వాళ్ళు జారిపోయినట్టుగా మేము చూసాం ప్రభువా. కానీ మేమైతే ఆ విధంగా కాక మాకు ఇచ్చిన స్థానంలో మేము నిలబడే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. ఓ గొప్ప యవనస్తులుగా ఓ రాజ్యాధికారం కలిగిన యవనస్తులుగా మమ్మల్ని ఉంచిన దేవుడా ఓ నీకు వందనాలు నాయన. ఓ నీ దృష్టిలో మమ్మల్ని ఎంతో గొప్పవారిగా ఉంచావు, ఎంతో ఉన్నతమైన వారిగా ఉంచావు. ఓ మరి మరి ప్రభు మరి మాకు బయలుపరుస్తున్న కొన్నిగా మరి నాకు అర్థమవుతుంది ప్రభు నీకు వందనాలు నాయన. స్తోత్రం ఉంది. ఓ మా ప్రియమైన దేవుడా, ఓ ఉన్నతమైన వారిగా మమ్మల్ని చూడాలని ఓ ఆశపడుతున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రం ఉంది. ఓ నీ ఆశ తీర్చబోయే ఓ చిన్న సమూహము మేమై ఉన్నాం ప్రభా నీకు స్తోత్రం ఉంది. ఇంతవరకు ఎన్నో కలవర్లు కట్టబడ్డావు, నిందలు పడ్డావు, అవమానపడ్డావు. ఓ మరి ఓ అమెరికా వీధిలో నల్లగొట్టబడ్డావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు. ఇండియా వీధిలో కూడా ఓ పిచ్చివాడని ఓ మరి నిందలు పడ్డావు, అవమానపడ్డావు ప్రభా. ఓ వీటన్నిటినీ ఓ నువ్వు పొందిన ఈ బాధలన్నిటినీ సంతోషపరిచే నీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని లేపుకున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓ మరి సాతాను పూర్తిగా ఓ శీఘ్రముగా మా కాళ్ళ కింద తొక్కే ప్రజలు మేమై ఉన్నామని మాకు బయలుపరుస్తుంది దేవుడా నీకు వందనాలు నాయన. స్తోత్రములు.
పూర్తిగా సాతాను ముసుగు తీసి చీల్చి చెండాడే నీ యొక్క యోధులు మేమని మాకు బయలుపరుస్తుంది దేవుడా నీకు వందనాలు స్తోత్రం. దినదినము దినదినము మా యొక్క స్థానాన్ని మరింతగా తేటగా మాకు బయలుపరిచి ప్రభువా మరి ఈ యొక్క ప్రణాళికను జరిగించుకుంటూ వస్తుంది దేవుడా నీ కొందనాలైన స్తోత్రం ఉంది. గొప్ప సమయంలో గొప్ప మాటలను మా సోదరుడు ద్వారా మాకు బయలుపరిచి మా విశ్వాసాన్ని మరింతగా బలపరిచింది దేవుడా నీ కొందనాలు స్తోత్రంలో ప్రభువా సంఘాన్ని బలపరచండి. ఈ ఆరాధన కోడికను జరిగించుకున్న కుటుంబాన్ని మీరు బలపరచండి. సోదరి విషయంలో గొప్ప కార్యం చేసిన దేవుడా నీ కొందనాలు స్తోత్రంలో తండ్రి. ఇవి మాకు చిన్నవే ప్రభా. ఇది వీటికన్నా మరి గొప్ప సాక్ష్యాలు మేము మరి కలిగి ఉండబోయే సమయం ఆసనమైంది ప్రభా నీ కొందనాలు స్తోత్రం. కేవలం నువ్వు నిలబడు అంతే నేను చూస్తాను అని మా పక్షాన ప్రతి కాలంలో ఉన్నంతగా మరెక్కువగా మాకిస్తున్న దేవుడా నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ప్రభు మరి సహోదరిని సహోదరి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఎవరి కాలంలో ఉన్న కుమార్తెను మీరు దీవించండి, ఆశ్రయించండి. అదేవిధంగా ఇంకా వాక్యంలో మరి సోదరుడు కోసం ప్రభు వాక్యంలో కట్టబడటం కోసం నీ యొక్క ప్రేమను రుచి చూడటం కోసం నీతో గడపడం కోసం సోదరుడిని నీతో గడపాలని సోదరుడి కోసం వారి కుటుంబం ఎంతో తప్పిస్తుండగా ప్రభా వారి విన్నపాన్ని ఎన్నో రోజుల నుంచి మీరు వింటున్న గొప్ప దేవుడై ఉన్నారు. సోదరుడి విషయంలో ఖచ్చితంగా మరి వారు అనుకున్నది జరుగులాగిన మరి మీ చిత్తమేమో అయిందో మరి దాన్నే జరుగులాగిన మీ కృప దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. మా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. సోదరుడిని నిలబెట్టి సోదరుడి ద్వారా మీరు మహిం పొందుకోవాలని ఉంటే ఒక మార్గం ద్వారా మీరు ఖచ్చితంగా ఆయన్ని తీసుకొని రాగలరు ప్రభు నీకు స్తోత్రములు. మీ చిత్తమైంది ప్రభు. మరి ఇక్కడ మేము కలిసి ఈ కుటుంబం సోదరుడితో ఉన్న ఆ బంధాన్ని మరి పడిపోకుండా మరి ఆవలిగట్టున మరింత ఆ ప్రేమను అనుభవించడానికి దాన్ని కోల్పోతాడేమనే కుటుంబం మరి ఎంతో బాధతో ఉన్నారు ప్రభా నీకు స్తోత్రము. వారి విన్నపాన్ని మీరు ప్రియమైన దేవుడై ఉన్నారు. దాని విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి. అదేవిధంగా మరి వర్తమానాన్ని తెలుసుకున్న కాడ నుంచి మరి ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా మరి సహోదరి నిలబడి నీ పక్షాన ప్రభు మరి ఈ విధంగా ఆ సోదరి నుంచి విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. మరి ప్రతిదీ నీ నామ మహిమార్థం జరిగించినందుకు నీ కొందనాలు స్తోత్రములు. మరి సంఘంలో మరొక స్తంభంగా నిలబెట్టిన దేవుడా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. మరి సోదరిని సుష్మా మీరు దీవించి ఆశ్రయించండి. మాతో ఉన్నటువంటి సోదరులందరినీ మీరు పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించండి. నిజంగా సోదరు చెప్పినట్లుగా దూర ప్రాంతం నుంచి మా మధ్యలోకి సోదరులందరినీ నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించిన దేవుడా నీ కొందనాలు స్తోత్రములు. మరి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మరి వాక్యాన్ని సోదరులకు అందించాలి. మరి నీ యొక్క మాటలను సంఘానికి బయలుపరచాలి. ఆ మాటల ద్వారా సంఘము మరింతగా మరి బలపడాలి. మరి నీ యొక్క ప్రేమను వాళ్ళ రుచి చూసి నీ కుమారులుగా ఆనందపడాలనే తాపత్రయంతో మరి నా సోదరుడు చలిలు మరి ఒంటరిగా మరి ఎంతో ప్రయాసతో మరి యొక్క మాటలన్నిటినీ పోగు చేసి మాకు భుజింపు చేయడానికి మరి నడిపించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రం. బలపరచండి, కుటుంబాన్ని దీవించి మీరు ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ప్రతి సోదరులందరినీ మీరు పేరున దీవించి మీరు ఆశ్రయించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మీ కుటుంబాన్ని మరి వాక్యపరమైన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందుకోమని, అదేవిధంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపరచమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుల మహోన్నతుడైన మా దేవుడు మీరు నమ్ముతున్నారు. అయినా మరి ఇప్పటి వరకునైనా మరి కొన్ని మాకంటే ముందుగా ఈ లోకానికి వచ్చినటువంటి
వాళ్ళు నడిచిన మార్గము, మరి ఎవరైతే మరి వాక్యాన్ని విడిచిపెట్టి దారి తప్పిపోయారో ఆ మార్గము, మేము ఎవరిని చూసి మా జీవితాలను కట్టుకోవాలనే దానికి నేర్చుకోవడానికి మాకు శివ గ్రంథంగా మీరు దాన్ని రాసి మాకు ఇచ్చారు మా ప్రభువా. గొప్ప దేవుడా, ఆహాబు కాలంలో 30 మంది రాజులు, లెక్కలేనంత సైన్యము వచ్చినప్పటికీ చిన్న గుంపు, యవనస్తుల గుంపు 7,000 మంది సిరియా రాజులు తరిమి తరిమి కొట్టారు మా ప్రభు. నిజంగా ఎంత మాదిరిగా దాన్ని మాకు ఉంచావు మా ప్రభు. ఈ ప్రపంచంలో వేల కొలది ప్రజలు ఉన్నారు. రాజులు, ప్రొటెస్టెంట్ రాజులు, కథోలిక్ రాజులు, అనేక మంది రాజులు, భూరాజులు ఈ లోకంలో మాకు కనబడుతూ ఉన్నారు. ఆత్మీయ రాజులు మాకు కనబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా సంఘం పైన దాడి చేయాలి, క్రీస్తు పైన దాడి చేయాలి, వాక్యం పైన దాడి చేయాలని మా చుట్టూ ఆవరించి ఉన్నారు. అలాంటి సమయంలో ప్రవక్తగా దిగి వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి రాజ్యాధిపతులుగా మమ్మల్ని పిలిచి శత్రువుల పైన మాకు ఓడించే ధైర్యాన్ని ఇచ్చి ఆ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళడానికి మమ్మల్ని ముందు వరుసలో నిలబెట్టి ఆ సిరియా సైన్యాన్ని మాకు అప్పగించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి మేము ఇంకా మరి ఆహాబు వలె అంత విజయాన్ని చూసిన ఆహాబు చనిపోవలసినటువంటి ఓడించాల్సిన శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లుగా ఒకవేళ మేము ఇంకా మా జీవితాలు అలా కలిగి ఉంటే కనుక మేము ఇంకా లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోతున్నామేమో. వ్యభిచారము, అల్లర్లు, సంపాదన, ఆత్మీయ స్థితిని వదిలిపెట్టి లోక సంబంధమైన స్థితి కోసం మేము పరుగులు పెడతా ఉన్నామేమో. ఒకవేళ ప్రభు మేము అలా ఉంటే కనుక ఇప్పుడే వెనక్కి తిరిగి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి మా ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు, ఐతుకు వలె సంఘానికి వచ్చి ఎదురుపోవటం కాదు కానీ మేము దేనికోసమైతే వచ్చామో ఆ వాక్యానికి మేము పట్టుకోవడానికి మెలకు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభు, మరి ఫినెహాసు మరి నువ్వు వాడవలేని దాన్ని ఫినెహాసు వాడవలేకపోయాడు. పవిత్రంగా ఉండాలని యవనస్తుడు మరి ఆ పాళంలోనికి బాణం వచ్చినప్పుడు, పాళంలోనికి తెగులు వచ్చినప్పుడు తెగులు నిలిచిపోవడానికి వారి మధ్యలో ఉన్న పాపాన్ని చంపేసి తెగనరికి అవతల పడేశాడు. కాబట్టి ఇప్పుడు సంఘంలో అనేక మంది ఫినెహాసులు లేపమని అడుగుతున్నాం మా ప్రభు. ఈ ఫినెహాసులు నువ్వు వాడవలేని దాన్ని వీళ్ళు వాడవలేరు, నువ్వు సహించలేని దాన్ని వీళ్ళు సహించలేరు. నువ్వు దేనైతే మరి ద్వేషిస్తావో ఈ ఫినెహాసులు దాన్ని ద్వేషిస్తారు మా ప్రభు. మరి వాళ్ళందరూ కూడా వారి హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, అవమానాన్ని, నిందల్ని వాక్యమనే ఖడ్గంతో తెగ నరికి అవతల పడేయడానికి సహాయం తెచ్చండి. పాళమును పవిత్రంగా కడుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభు. దానియేలు వలె అతి శ్రేష్టమైన వారిగా ఉంటానికి సహాయం తెచ్చండి మా ప్రభు. నీకు స్తోత్రం. సహోదరులందరూ బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ గుడికి ఏర్పాటు చేసుకున్న సహోదరు విజయ శిష్యుని బట్టి వందనాలు. సహోదరు విషయంలో గొప్ప సాక్ష్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. ఇంకా మరి మా లోపల ఎక్కడ అనుమానపు ఛాయలు లేకుండా తీసుకుని నడుతున్నాం మా ప్రభు. అదేవిధంగా సిస్టర్ కి బహుమానంగా ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు. అనేక దినాలుగా మేము ప్రార్థన చేస్తున్నాము, ఆల్రెడీ మీ చేతులకు అప్పగించాము మా ప్రభు. సహోదరులు మీ చిత్తాన్ని జరిగించండి, మీరు ముట్టండి, జ్ఞానాన్ని దయచేయండి మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. మంచి ఆరోగ్య శక్తిని దయచేయండి. అదేవిధంగా మా సహోదరి సుష్మా సిస్టర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిచర్యలో మరి ఎంతగానో మరి సహోదరి పాలు పంచుకుంటున్నారు. ఆ ప్రిస్కిల్ అవ్వలే దొరకావలే మరి ఆ సంఘంలో మరి నిజంగా సహోదరి తన యొక్క పరిచర్యను ఎంతగానో కొనసాగిస్తున్నారు మా ప్రభు. వర్తమాన పుస్తకాల విషయాల్లో కానీ ఇతరత్ర పరిచర్లో సహోదరి యొక్క హృదయాన్ని మీరు ప్రేరేపిస్తున్న బట్టి వందనాలు. ఎన్ని శ్రమలు, ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పగలంతా తన పనిని నిర్వర్తించి సాయంకాల సమయంలో మరి ఆలస్యమైనప్పటికీ మరి నీ వాక్యం అనేక మందికి తెలియాలి, మరి చివరికాల వర్తమానికుని యొక్క కష్టమేంటో ఈ లోకానికి అర్థం కావాలని మరి వాళ్ళు చేస్తున్నటువంటి సహోదరు చేస్తున్న పోరాటం బట్టి మీకు వందనాలు తెలుస్తుంది. వీళ్ళని దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, బలపరచండి నా ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. నైనా మరి మేము నిజమైన యవనస్తుల వలె మోషే పెద్దవాడైనప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాకెంతో మేల్కొల్పుగా ఉన్నాయి మా ప్రభు. మేము కూడా ఈ లోకంలో బాల్య దినాలు విడిచిపెట్టి బలమైన ఆహారం తీసుకుంటున్నాం మా ప్రభు. కాబట్టి మేము కూడా తీసుకున్న నిర్ణయాలు అల్పకాల పాప భోగాలను విడిచిపెట్టే వారికి ఉండడానికి సహాయం తెచ్చండి. పనికిరాని కార్యాలను విడిచిపెట్టే వారిగా ఉండడానికి సహాయం తెచ్చండి. ఎందుకంటే మేము పెద్దవారిగా మార్చబడ్డాము, యుక్తకాలానికి వచ్చాము మా ప్రభు. వాడి సిస్టర్ కూడా ఇంకా మరి ఆ నిజమైన యవన కాలంలో కడుగు పెట్టడానికి మీరు సహాయం తెచ్చండి. బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. అదేవిధంగా మరి దూర ప్రాంతంలో ఉన్న మా యొక్క సహోదరి మరి నాయన మరి
ఆ పోలవరంలో ఉన్న సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. శైలు శిష్యుల కుటుంబాన్ని దీవించండి. మరి నాగార్జున సహోదరుని మీ చేతికి అప్పగించుకున్నాం మా ప్రభావ. మరి సహోదరుడు మరి నేను వాక్యాన్ని ఎరిగి మరలా సాతాన్ని తెచ్చి మరి తన యొక్క హృదయంలో, తన శరీరంలో, తన మనసులో పెట్టుకుంటున్నాడు. ఓ ప్రభు, మరి తను చేసిన తప్పేంటో, పొరపాట్లేంటో తను గ్రహించినట్లుగా సహాయం తెచ్చండి. ఓ మనోనేతలను వెలిగింపజేయండి మా ప్రభు. మీ చిత్తమైతే ఓ ప్రభు, మరి సహోదరుని యొక్క హృదయాన్ని తెరిచి ఈ గడియ వర్తమానంలో కొనసాగిపోయినట్లుగా సహాయం తెచ్చండి. ఆ తల్లి ఎంతగానో మరి వేదన పడుతున్నారు, ఆ సహోదరి ఎంతగానో వేదన పడుతున్నారు సహోదరుని యొక్క మారు మనసు కొరకు ప్రభు. కాబట్టి మేము ఎంత చేసినా కూడా మీరు హృదయాన్ని కదిలించకపోతే అదంతా వ్యర్థమేమో ప్రభు. కాబట్టి సహోదరుని యొక్క హృదయాన్ని మీరు కదిలించండి. నాగార్జునని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, మరి బయలుపాటును దయచేయండి. సేవల సిస్టర్ని బట్టి వందనాలు, కుటుంబాన్ని కూడా దీవించండి. అక్కడ నమ్మకాన్ని పెట్టుకుని మీకు వందనాలు, అవును కూడా మీరు దీవించి కుటుంబాన్ని కూడా బలపరచండి నా ప్రభు. నీకు వందనాలు. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి అదేవిధంగా ఐక్యత పొందుకున్న సహోదరులు కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. మరొకసారి కుడికిని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిపై మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారునిగా మా మధ్యలోనికి అతి త్వరలో రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. 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 Fresh Benham never fails. Fresh Benham never fails. Fresh Benham never fails in thee. Hallelujah. Hallelujah. Fresh Benham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరి సమస్తమైన పరిశునామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మా విమోచకుడైన క్రీస్తు బిడ్డను చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆమేన్. 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 ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఓ కుడికి నిలబడిసిన కుటుంబములకును, కూడి వచ్చిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ఎత్తబొట్టకు ప్రపంచవ్యాప్తంగా ఉండి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనందరం నడిపించిన గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. కూడికి ముగించబడింది.